తెలిసిన వాళ్ళు చేతండి. ఓకే, ఏ టాపిక్ మీద ఉండబోతుంది అనుకుంటున్నారో ఏ టాపిక్ ఉండబోతుంది అనుకుంటున్నారో చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అందుకొరకు అడుగుతున్నాను. ఏ టాపిక్ మీద ఉండబోతుంది? సరే, మీకు ఇష్టమైన టాపిక్ చెప్పండి. లవ్వా? అబ్బో, ఆహా, స్టార్టింగే డైరెక్ట్ టు ద పాయింట్కి వచ్చేసారు. అందుకో నాకు ఇష్టం యూత్తో మాట్లాడాలంటే. ఇక లేదు చుట్టంతా కొట్టుడు, డైరెక్ట్ పాయింట్కి రండి. ఏ పాయింట్? లవ్. అబ్బా, ముందేమని చెప్పారా అన్న శ్యామన్న? ఏమైనా చెప్పారా ముందు మీరు? టాపిక్ ఏమి హింట్ ఇస్తే డైరెక్ట్ టు ద పాయింట్ వచ్చేసారు. అబ్బా బాబా అబ్బా, వెరీ గుడ్. సరే, నా పని కూడా తగ్గించేశారు మీరు. ప్రేమ, ఇష్టం, మోహం, లవ్, లైకింగ్, ఇన్ఫాచ్యుయేషన్, ఈ 3 పదాల క్లారిటీ తెలిసిన వాళ్ళు చేయొద్దండి. సరే వదిలేండి, ఈ పదాలు తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఆ మీనింగ్ వదిలేండి, పదాలు తెలుసు కదా. లైక్, నా వెనకాల చెప్పండి. లైక్, ఇన్ఫాచ్యుయేషన్, లవ్, ఈ 3 పదాలకు తేడా తెలిస్తే ప్రపంచంలో ఈరోజు ఇన్ని సినిమాలు వచ్చేవే కావు, ఇన్ని యుద్ధాలు అయ్యేవే కావు, 90% ఆత్మహత్యలే ఆగిపోయేవి. ప్రపంచంలో ఏ సినిమా తీసుకున్నా ఈరోజు 90% సినిమాలకి ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో ఫ్లేవర్ ఏది యాడ్ చేస్తారు? చెప్పారు ఇంతకుముందు మీరే, లవ్ ఫ్లేవర్. ఈరోజు ప్రపంచం నడిచేది, సినిమా ఇండస్ట్రీ నడిచేది, యుద్ధాలు జరిగేవి లేదా మనస్పర్ధలు వచ్చేవి, బంధాలతో బాధపడేది, ఎక్కడ తీసుకున్నా సరే ఏదో ఒక కారణము, ఏదో ఒక ప్రాంతంలో ఒక మూల కారణం ఏది ఉంటుంది? లవ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ మధ్యాహ్న సందర్భంలో ఈ ప్రాక్టికల్ టాక్లో సమస్య ఏంటంటే, ఈ యొక్క ప్రాబ్లమ్ ఆఫ్ లవ్, ఈ యొక్క ప్రేమ సమస్య అనేది అసలు సమస్యనా ఆశీర్వాదమా? అసలు ఎందుకు ప్రేమ గురించి ఇన్ని యుద్ధాలు జరగాలి? ఏ సినిమా తీసుకున్నా సరే ఖచ్చితంగా ఆ స్టోరీలో ఇప్పుడు కానీ ప్రేమ గురించి లేకపోతే డైరెక్టర్కి ఎక్కడ లేని తలనొప్పి. ప్రేమని ఎలా తీసుకురావాలి కాన్సెప్ట్ని? పాపం లేకపోయినా అతికిస్తాడు తీసుకొచ్చి. స్టోరీ రైటింగ్లో లేకపోయినా ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని పాపం తికమక చేసి ఇట్టదిప్పి ఎక్కడో సడన్గా తీసుకొచ్చి అట్లా అంటించి మళ్ళీ తీసుకెళ్తాడు బయటికి. ఎందుకంటే అది లేకపోతే ఆడియన్సే ఉండరు. ఈ మధ్యాహ్న సందర్భంలో ప్రేమకి, ఇష్టానికి, మోహానికి తేడా తెలుసుకోకుండా కూర్చున్నట్లయితే ఈ మధ్యాహ్న సందర్భంలో ఈ వర్తమానం అయ్యే లోపల ఖచ్చితంగా మీకు క్లారిటీ తెలుస్తుంది. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ ప్రాంతంలో కానీ క్లారిటీ లేకపోతే, ఈ ప్రాంతంలో కానీ స్పష్టత లేకపోతే, నువ్వెంత బలాఢ్యుడివైనా, నీకెంత బలం ఉన్నా, నీకెంత అభిషేకం ఉన్నా, నువ్వు ఎంత ధీరుడవైనా, ఎంత శూరుడవైనా సరే చివరికి పక్కీరుగాక తప్పదు. నవ్వుతున్నారా? నవ్వు వస్తుంది కదా. సరే, నేను ఈరోజు మధ్య మీకు వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి యుద్ధ శూరుడు, వీరుడు. ఆ వ్యక్తి బలానికి ప్రపంచం అంతా వణికిపోయింది. ఎవరైనా? ఆహా, మొత్తం రెడీగా ఉంది మొత్తం అంతా. ఏమాడు లాస్ట్కి పక్కీరోడు అయ్యాడు కదా. ఎంత పక్కీరోడే లాస్ట్ కంటే కళ్ళు ఊడబీకేసి తిరగట్రాయి విసురుతూ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో తోచక పనోడిగా, బానిసగా, చివరికి ఒక చిన్న పిల్లవాడు తిప్పుతూ ఉంటే కూడా తిప్పబడుతున్నాడు. ఎక్కడో ఉండాల్సినోడు ఎక్కడికో దిగజారాడు. సమస్య ఏంటంటే, ఈ ప్రేమ అనే ప్రాంతంలో కానీ క్లారిటీ లేకపోతే సంవత్సరాలు వేస్ట్ చేసేసుకుంటాం. మనందరికి బాగా పరిచయం. పాత నిబంధనలో ఇంకొక హీరోని ప్రజెంట్ చేస్తాను. ఆ హీరో కూడా ఇదే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం. అందుకొరకు అన్న టైటిల్ ఏమి ఇచ్చాడంటే ప్రీ మ్యారిటల్ ఇష్యూస్ అన్నాడు. సరే, ప్రీ మ్యారిటల్ ఇష్యూస్ కూడా మాట్లాడదామంటే మీకు ఏం కావాలంటే డైరెక్ట్గా మీరు లవ్ అని చెప్పి పాయింట్కి వచ్చేసారు. కాబట్టి దాని నుంచి కొద్దిగా మీ టాపిక్ రావడానికి ఇష్టపడుతున్నాను. ప్రీ మ్యారిటల్ ఇష్యూస్ మ్యారేజ్కి ముందు ఎలా ఉండాలి ఏంటి, పాపం అది చెప్తే బాగుంటుందని ఆశపడ్డాడు అన్న. కానీ అందరి ఆశ ఏంటంటే అవన్నీ వద్దు, మాకు టు ద పాయింట్, మాకేం కావాలా అదే కావాలి మాకు అంటున్నారు. సరే, మనం అనుకున్నట్టే మాట్లాడదాం కొన్ని నిమిషాలు. ప్రాక్టికల్ టాక్ కాబట్టి ఇది మెసేజ్ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్న తలంపు ఏంటంటే, ఈ మూడిటికి మధ్యలో కానీ తేడా తెలుసుకుంటే జీవితంలో ఎక్కడ లేని కలవరం అంతా, కన్ఫ్యూజన్ అంతా క్లారిటీ వస్తుంది. ఈ సందర్భంలో సమస్య ఏంటంటే, మనిషి ఎందుకొరకు ప్రేమ కొరకు తప్పిస్తాడు? వై మ్యాన్ ఈజ్ లాంగింగ్ ఫర్ లవ్? అసలు ప్రేమ 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 అనే పదం కొరకు ఎందుకు మానవుడు ఇంతగా పరితపిస్తాడు?
మానవుడు ఇంతగా పరితపిస్తున్నాడంటే ఆలోచించాల్సిన సత్యం ఏంటంటే, మానవుని తయారు చేసిన విధానం, ఇఫ్ యు అండర్స్టాండ్ ద సిస్టమ్ హౌ గాడ్ మేడ్ యూ, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా తయారు చేశాడో దేవుడు కానీ మనం చూస్తే ఎందుకొరకు ప్రేమ కొరకు అంతగా పరితపిస్తామో మనకు అర్థమవుతుంది. మానవుని దేవుడు ఎవరి స్వరూపం తయారు చేశాడు? తన స్వరూపం తయారు చేశాడు. మరి దేవుని స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం ఏంటి? దేవుని స్వరూపంలో మొదటిది ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి. ఎంతమందికి అర్థం చేయొద్దండి? రైట్. దేవుడు ఆత్మస్వరూపి అయితే రెండో మాట చూసినట్లయితే యోహాను సువార్తలో 1 యోహానులో స్పష్టంగా రాస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. ఒక్కసారి ఈ మాట అర్థం చేసుకోండి. దేవుడు ప్రేమ స్వరూపి. ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది ప్రేమ ఎవరో కాదు, ప్రేమ ఎవరట? దేవుడే ప్రేమ స్వరూపి. అందుకొరకే దేవుడు ఎప్పుడైతే ప్రేమ స్వరూపిని గుర్తిస్తామో, దేవుడు మనం తయారు చేసేటప్పుడు మనం ఏ రూపంలో తయారు చేశాడు? తన రూపంలో తయారు చేశాడు. అంటే బై డిఫాల్ట్ మనం ఎవరి స్వరూపంలో తయారు చేయబడ్డాం? ప్రేమ రూపంలో తయారు చేయబడ్డాం. అందుకొరకే ప్రతిసారి ఎవరన్నా ప్రేమిస్తే బాగుండు, నేనేమన్నా ప్రేమిస్తే బాగుండు అన్న ఆ యొక్క ప్రశ్నలు నీ హృదయంలో నుండి తన్నుకొస్తున్నాయి. అందుకొరకే మదర్ తెరెసా ఒక మాట అనింది, ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైన పేదరికం ఏదంటే ఎవరు ప్రేమించుకోకపోవడమే. ఒక వ్యక్తి ప్రేమను కోల్పోయాడంటే ఆ వ్యక్తి అంత పేదవాడు ఇంకెవరు లేరని చెప్పి ఒక మదర్ తెరెసా ఒక మాట అనింది. ద బిగ్గెస్ట్ పావర్టీ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ బీయింగ్ లవ్డ్. ద బిగ్గెస్ట్ పెయిన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ బీయింగ్ లవ్డ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండు, ఎందుకు నన్ను ప్రేమించట్లేదు, నేను ప్రేమకి నేను పనికిరానా, నేను ప్రేమించబడ్డానికి యోగ్యుని కాదా, యోగ్యురాల్ని కాదా అనే ప్రశ్నలతో కూర్చున్నావేమో ఇక్కడ. ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. విషాదం ఏంటంటే ప్రేమ ఎలా తయారు చేయబడింది, అసలు ప్రేమ ఏంటి, ఇష్టం ఏంటి, మోహం ఏంటి, ఈ మూడింటి మధ్యలో తేడా తెలుసుకోవడానికి కొరకై ఈ యొక్క కొన్ని నిమిషాలు మనము కొన్ని నిమిషాల వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విషాదం ఏంటంటే ఈ క్లారిటీ లేకపోతే అపవాది వచ్చి కన్ఫ్యూజ్ చేసే ప్రాంతమే ఇది. చాలాసార్లు క్లారిటీ లేనోని ఎవడన్నా కన్ఫ్యూజ్ చేస్తాడు. అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ వేసి వెళ్ళిపోయింది. అపవాది కానీ వచ్చి ఇది నిజమా అని అనకపోయి ఉంటే, సర్ప రూపంలో అపవాది వచ్చి ఇది నిజమా అని అనకపోయి ఉంటే, సాతానుడు కానీ వచ్చి ఆ ప్రశ్న అడగకపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళమే కాదు. ప్రశ్న ఏంటంటే దేవుడు అంత క్లియర్గా చెప్తే, దేవుడు అంత క్లారిటీ ఇస్తే మరి ఈమె క్లారిటీ ఎక్కడ లాస్ అయింది? క్లారిటీ లూజ్ అవడానికి పెద్ద కష్టాలేం అక్కర్లేదు, పెద్ద క్వశ్చన్ మార్కులు ఏం అక్కర్లేదు. చిన్న క్వశ్చన్ చాలు, ఇది నిజమా అని ఒక్క ప్రశ్నకి ఆమె ఆలోచించడం స్టార్ట్ చేసింది. అవును కదా, తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది, తింటే పెద్ద పొరపాటేం కాదేమోలే, సమస్య ఇక్కడే స్టార్ట్ అవుతుంది. చిన్న ప్రశ్న, అవును ఏంటి తప్పేంటి, చేస్తే తప్పేంటి, ఎందుకు చేయొద్దు, ఎందుకు ప్రేమించొద్దు, అసలు ప్రేమించడమే తప్ప, ప్రేమించడం తప్పని బైబిల్ ఎక్కడ రాయలేదు. ఇంకా బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసా? బైబిల్ రాయబడిన మాట ఏం తెలుసా? ప్రేమ లేనివాడు నా వాడే కాదన్నాడు. అబ్బో లైసెన్స్ కదా, అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయండి దయచేసి. చేతిలో గన్ను ఉంది కదా అని ఎట్లా పడతారు కాలిస్తే ఏమవుతుంది? అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తాం. చేతిలో గన్ను ఎవరి చేతిలో పెట్టాలి? ట్రైనింగ్ ఉన్నోడు చేతిలో పెట్టాలి. అందుకొరకు గన్నుని ఎవరికి ఇస్తారు తెలుసా? లైసెన్స్డ్ గన్ అంటారు. అంటే ఆ వ్యక్తికి లైసెన్స్ ఉంటేనే ఇస్తారు. ఎట్లా పడితే అట్లా ప్రేమను కానీ వాడడానికి ప్రయత్నించడానికి అపవాది వాడకూడని ప్రాంతంలో వాడిపిస్తాడు. వాడకూడని ప్రాంతంలో వాడడం స్టార్ట్ చేస్తే నేరాలు ఘోరాలు జరుగుతాయి తర్వాత. దయచేసి అర్థం చేసుకో, ప్రేమను ఎట్లా పడితే అట్లా వాడడానికి వీలు లేదు. ప్రేమ అంగడిలో అమ్మే అంగడి వస్తువు కాదు. ప్రేమ దేవుని స్వరూపం. అది దేవుని స్వరూపం కాబట్టి ప్రేమ విలువైంది. ఏది విలువైందో దాన్నే అపవాది కృత్రిమమైన దాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆలోచించండి, బంగారాన్ని ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తామా లేకపోతే మట్టిని ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తామా? బంగారాన్ని డూప్లికేట్ క్రియేట్ చేస్తామా లేకపోతే పనికిరాని దాన్ని డూప్లికేట్ క్రియేట్ చేస్తామా? సరే అర్థం కానీ చెప్తాను. ఐఫోన్ డూప్లికేట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారా లేకపోతే చైనా ఫోన్ డూప్లికేట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారా? పాపం బాగా ప్రేమలో పడిపోయినట్టున్నారు, బ్రెయిన్ కూడా పనిచేస్తలేదు. ఐఫోన్ డూప్లికేట్ తయారు చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఐఫోను ఖరీదైంది. ఏది ఖరీదైందో దాన్ని నువ్వు అఫోర్డ్ చేయలేనప్పుడు దాని డూప్లికేట్స్ వస్తాయి మార్కెట్లో. ఆల్రెడీ ఒక చైనా ఫోన్ ప్రతోడు కొనొచ్చు, దాని డూప్లికేట్ ఎవరు ట్రై చేయరు కూడా. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, 10 రూపాయల నోట్ని డూప్లికేట్ చేస్తారా, ఫేక్ నోట్స్ క్రియేట్ చేస్తారా, లేదా 2000 నోట్స్ని ఫేక్ క్రియేట్ ట్రై చేస్తారా? ఎందుకు? విలువ ఎక్కువ. దేనికి విలువ ఎక్కువనో దానికి డూప్లికేట్లు కూడా ఎక్కువ దొరుకుతాయి మార్కెట్లో. ప్రస్తుతం సమస్య ఏంటంటే ప్రేమ విలువైందని తెలియక ఆ ప్రేమ డూప్లికేటే ఒరిజినల్ అనుకొని తర్వాత ప్రేమలో
గాయాలు పొందిన తర్వాత అప్పుడు రియలైజ్ చేసుకొని సంసోన్ లాగా అయ్యో ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన అని ఏడ్చేదానికంటే ముందే సత్యాన్ని తెలుసుకుంటే సత్యం వల్ల ఏం చేస్తుంది తెలుసా? సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను. ఈరోజు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికై ప్రేమ యొక్క 7 లక్షణాలు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమ యొక్క ఎన్ని లక్షణాలు? 7 లక్షణాలు. ఈరోజు మీరు అనుమతిస్తే దొంగ ప్రేమకి, డూప్లికేట్ ప్రేమకి, మోహానికి, ఇష్టానికి, ప్రేమకు మధ్యలో డిఫరెన్సెస్లో 7 మాటలు, 7 భేదాలు, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే నిజమైన ప్రేమను గుర్తుపట్టాలి అంటే ఈ గుణ లక్షణాలు ఉంటే అది నిజమైన ప్రేమ. ఈ గుణ లక్షణాలు లేకపోతే ఆ ప్రేమ డూప్లికేట్ అని. అర్థమైందా? అందుకొరకే యాసిడ్ టెస్ట్ అంటారు. ఇది యాసిడా బేసా అని తెలుసుకోవడానికి కొరకు యాసిడ్ టెస్ట్ పెడతారు. అదేవిధంగా ఇది ఒరిజినల్ ప్రేమనా డూప్లికేట్ ప్రేమనా? చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ప్రేమించడం తప్ప? బైబిల్ చెప్తుంది ప్రేమించడం తప్పు కాదు, స్వేచ్ఛగా ప్రేమించండి. ఓకే, కానీ సమస్య ఏంటంటే ప్రేమ ఏంటో తెలుసుకున్న తర్వాత ప్రేమించండి. అయితే దేవుడు చెప్పే స్టైల్ ఏం తెలుసా? నువ్వు ప్రేమించాలంటే ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? ఎవరిని? పొరుగు వాళ్ళనా? బైబిల్లో రాయలేదు పొరుగు వాళ్ళు ఫస్ట్ ప్రేమించమని. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళు ప్రేమించి రెండో ఆజ్ఞ. ఫస్ట్ ఆజ్ఞ ఇది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవించమనడా, ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. ఆ ఫస్ట్ ఆజ్ఞ తర్వాత సెకండ్ ఆజ్ఞ. నేబర్ పక్కనే ఉంది సిస్టర్, ఇందువల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అంటున్నావు. అప్పుడే ఫస్ట్ దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించడం ఎప్పుడైతే నేర్చుకుంటావో, దేవుని హృదయపూర్వకంగా సంపూర్ణంగా ప్రేమించడం ఇష్టపడతావో, అందుకొరకే వెన్ యూ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ దేర్ వోంట్ బి స్పేస్ లెఫ్ట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఈరోజు దేవుడు చెప్పే మూల పాటలుగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడితే దాని తర్వాత కన్ఫ్యూజన్కి తావే లేదు. ఈరోజు సమస్య ఏంటంటే ప్రేమకు తేడా తెలుసుకోకపోతే ఈ ప్రేమ నీకు ఆశీర్వాదంగా ఉండేదానికి బదులు ఈ ప్రేమ నీకు శాపంగా మారుతుంది. అందుకొరకు ఎక్కువ పాటలు రాసింది దేని మీద? ప్రేమ మీదే. ఎక్కువ పాటలు రాయబడింది కూడా ప్రేమ ఫెయిల్యూర్ మీద, లవ్ ఫెయిల్యూర్ మీదనే. స్టాటిస్టిక్స్ ప్రకారం చూశారట, సినీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ పాటలు రాసింది ప్రేమ మీద, ఎక్కువ సినిమాలు తీసింది ప్రేమ మీద, అండ్ ఎక్కువ హిట్ అయిన సినిమాలు కూడా ప్రేమ మీదే. ఈరోజు సమస్య ఏంటంటే నిజమైన ప్రేమకి డూప్లికేట్కి 7 గుర్తులు ఉంటాయి. ఈ 7 గుర్తులు కానీ వచ్చాయంటే ఒకళ్ళు ఆలోచించు, ఈ 7 గుర్తులు కానీ ఉంటే నువ్వు ఉన్న రిలేషన్షిప్ మంచిది కాదు. కొంతమంది బాధ వస్తుంది కదా, రిలేషన్షిప్ మంచిది కాదంటాడు, ఇదేంటి సగంలో మంచిది కాదంటే ఏం చేయాలి మా పరిస్థితి అంటారా? సరే, సగంలో ఒకళ్ళు ఆల్రెడీ ఆ బాధలు ఉన్న వాళ్ళకి బేసికలీ పెళ్లి కాకుండా ముందు ఎంతమంది పెళ్లి కాలంలో చేస్తాడు? మరి పెళ్లి కాకముందు ఏం చేయాలి? పెళ్లి కాకముందు ఏం చేయాలి? 2 మాటలు చెప్పి ప్రేమలో 7 గుర్తులు చెప్తాను. టైం ఎంత ఉందన్న? 1 అవరా? అవుతు సరే, మీరెంత ఇస్తారు టైం నాకు? ఎంత? 2 అవర్సా? అమ్మో, నాకు అంత ఓపిక లేదు, మళ్ళీ కాకినాడ మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. ఎంత? యువర్ చాయిసా? అబ్బా, ఏమి ఇచ్చారు అసలు ఫ్రీడమ్ నాకు. సరే, ఓకే, మీరు ఎట్లా అంటే అట్లా ఆత్మదేవుని నడిపించుకొని వెళ్దాం. అయితే ప్రేమకు ముందు అంటే పెళ్ళికి ముందు ఏం చేయాలి, ఎలా చూసుకోవాలి? నీ ఫ్యూచర్ భాగస్వామిని ఎలా ఏర్పరచుకోవాలి? హౌ టు సెలెక్ట్ ఫ్యూచర్ పార్ట్నర్? బైబిల్ పరంగా ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ముగ్గురు వ్యక్తులు మీ ముందు పరిచయం చేస్తాను. ముగ్గురు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత ముగ్గురు పర్యవసానాలు ఏమైనా కూడా మీ ముందు పరిచయం చేస్తాం. ఓకే, సెలక్షన్ ప్రాసెస్లో 3 రకాలు ఉన్నాయి నాకు తెలిసి. ఈ ముగ్గురు 3 రకాలు ఎంపిక చేసుకున్నారు. పెళ్ళికి ముందు ఎలా రెస్పాన్సెస్ 3 రకాలు ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత, ఎందుకంటే ప్రీమారిటల్ ఇష్యూస్ అని అన్న పాపం సబ్జెక్ట్ ఇచ్చాడు, అది టచ్ చేయకపోతే వాళ్ళ అన్న ఫీల్ అవుతారు, యూపీఎస్ ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి అది చెప్పిన తర్వాత ఈ ప్రేమ యొక్క 7 లక్షణాలు చెప్పి ముగించేస్తాను. మొదటిగా ఏంటంటే పెళ్ళికి ముందు చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు యూపీఎఫ్ మీటింగ్లో కూర్చొని కూడా ఏర్పాటు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే నాకు కరెక్ట్ సెట్ అవుతుంది, ఎవడైతే నాకు కరెక్ట్ బాగుంటాడు, ఇదేదో సేమ్ మా ఏరియానే ఇలా కనిపిస్తుంది, అవునవును నాకు ఈ టాలెంట్ ఉంది, వాడికి ఆ టాలెంట్ ఉంది, కాబట్టి సెట్ అవుతుంది. ఇక్కడ కూర్చొని కూడా అన్ని పాపం ఇక్కడ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అలా చేస్తున్నారా? నవ్వుతున్నారు, మీకు అర్థమైంది. ఈ గంట సేపు దయచేసి ఓపెన్గా మాట్లాడదాం. ముసుగులో గుద్దులాడే కంటే ఓపెన్ మాట్లాడుకుంటే క్లారిటీ ఉంటుంది కదా. ఇక్కడ మీటింగ్లో కూర్చొని కూడా ఆమె బాగున్నట్టుంది, వాడు చాలా బాగున్నట్టున్నాడు,
బాగున్నట్టు ట్రై చేయపు నువ్వు ట్రై చేయపు ఫుల్. ఇక్కడ కూర్చొని కూడా సమస్య ఎందుకు తెలుసా? నువ్వు అలా ట్రై చేస్తే వచ్చే పర్యవసానం, ట్రై చేయకపోతే వచ్చే పర్యవసానం, అసలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, హౌ టు చూస్. చాయిస్ మేకింగ్ చాలా కష్టం కదా. ఇన్ని కోట్ల ప్రపంచంలో నీ యొక్క పక్కటెముక ఎక్కడ ఉందో ఎత్తుక్కోవడం చాలా పెద్ద కష్టమైన పని కదా. కష్టమైన పని అని ఎంతమంది అనుకుంటున్నా చేయొద్దండి. దీనికి మిగతా వాటికన్నిటి చేయొత్తారు, దీనికి కష్టపడుతున్నారా? కష్టమైన పని అని అనుకునే వాళ్ళు చేయమంటున్నా. ఫ్యూచర్ వైఫ్ ఫ్యూచర్ హస్బెండ్ ఎత్తుకోవడం చాలా కష్టం మాకండి, నిజంగా కష్టమైన పనే కదా. మా పక్కటెముక దేవుడు మా కొరకు సిద్ధపరిచిన ఎముక ఎక్కడుందో ఎత్తుకోవడం అనేది చాలా కష్టం అనే వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. అయితే ఇంత కష్టమైన ప్రాసెస్ని ఈజియెస్ట్ వేలో హ్యాండిల్ చేయడం కూడా ఎట్లా తెలుసుకోవాలని ఆశ ఉందా? రైట్, మీకు ముగ్గురిని పరిచయం చేస్తాను, మీరు ఏం చూస్ చేసుకుంటారో మీరే చూస్ చేసుకోండి. ఓకే, మూడు మెథడ్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఈజియెస్ట్ మెథడ్ ఏదో మీరే చూసుకోండి. 3 types ఆఫ్ రెస్పాన్సెస్, హౌ టు చూస్. ఫస్ట్ మ్యారేజ్ బైబిల్ ఎవరిది? ఆదాము అవ్వల్ది. ఇప్పుడు వాళ్ళకి ఏ మ్యారేజ్ బ్యూరో కన్సల్ట్ అయ్యారు? ఏ మ్యారేజ్ బ్యూరో? దేవుని మ్యారేజ్ బ్యూరోనా? మీరు బాగున్నారు, దేవుని బ్యూరో కూడా చేసారు లాస్ట్కి. ఎవరిని కన్సల్ట్ అయ్యారు? సరే, ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు? ఏ కాలేజ్లో? ఏదేను తోటలో సెలెక్ట్ చేసుకున్నాడట. బ్రదర్ సూపర్ చెప్తున్నాడు. అసలు ఏదేను తోటలో సెలెక్ట్ చేసుకోవడానికి అసలు ఉందా ఆమె అక్కడ? లేదు. అది అర్థం చేసుకోండి. ఫస్ట్ పెళ్ళికి ముందు ఒకవేళ నువ్వు అబ్బాయి అయితే లేదా అమ్మాయి అయితే నువ్వు కూర్చొని ఎవరు రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది అని చెప్పి అట్లా ఆలోచనలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి నువ్వేం చేయాలా? రండి చూద్దాం. దేవుడు ఎలా సెలెక్ట్ చేశాడు తన యొక్క లైఫ్ పార్ట్నర్ని, దేవుడు ఎలా సెలెక్ట్ చేశాడో ఆదికాండం 2వ అధ్యాయానికి వస్తాం. జెనసిస్ చాప్టర్ 2, ఆదికాండం 2వ అధ్యాయం. ఇరవై 21వ వచనాన్ని ఎవరన్నా చదవాల్సి మనం చూస్తాం, మైక్లో చదువుతారు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. చాలండి. ఇప్పుడు ఆదాము యొక్క లైఫ్ పార్ట్నర్ని ఆదాము ఎలా చూస్ చేసుకుంటున్నప్పుడు ఆదాము చేసిన పని ఏంటి అని ఒకరు అడిగితే బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. ఈ ఆదాం మేలుకొని ఉంటే కన్ఫ్యూజ్ చేస్తాడని తెలిసి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆదాంకి ఏం నిద్ర? గాఢ నిద్రలో ఈ వ్యక్తికి ఏమన్నా కోరికలు ఉంటాయా? గాఢ నిద్రలో ఈ వ్యక్తికి ఏమన్నా చాయిసెస్ ఉంటాయా? గాఢ నిద్రలో ప్రభా ఇట్లాంటి ఆమె కావాలి, అట్లాంటి ఆమె కావాలి, నువ్వు తయారు చేసేటప్పుడు ఇట్లా తయారు చేయి, ఎట్లా తయారు చేయి అని చెప్పి ఏమో చెప్పడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? ఉండదు. ఇంకో మాటలు ఏం తెలుసా? గాఢ నిద్ర అంటే ఆ వ్యక్తి సంపూర్ణంగా తన బరువు అంతా దేని మీద వేసేసాడు. నువ్వు పడుకున్నప్పుడు బరువు దేని మీద వేస్తావు? నిద్ర మీద బరువు ఎక్కడ ఉంటుంది? అరే చెప్పరేంటి? గాల్లో పడుకుంటారా నిద్ర? బరువు దేని మీద వేస్తావు? బెడ్ మీద వేస్తావు. ఇప్పుడు అక్కడ బరువు దేని మీద వేసేసాడు? మొత్తం అంతా గాఢ నిద్ర పడుకోవాలి అంటే గాఢ నిద్ర కలగజేసింది ఎవరు? దేవుడు. కంప్లీట్గా తన భారం అంతా ఎవరి మీద వేసేసాడు? దేవుని మీద వేసేసాడు. ఇంకో మాటలో చెప్పాలంటే తన శరీరాన్ని ఎవరికి అప్పగించేసుకున్నాడు? దేవునికి అప్పగించేసుకున్నాడు. నువ్వు ప్రీ మ్యారిటల్గా మ్యారేజ్కి ముందు నీ శరీరాన్ని కంప్లీట్గా దేవుని చేతికి అప్పగిస్తే, నీ శరీరాన్ని నీకంటూ ఎటువంటి కోరికలు లేకుండా సంపూర్ణంగా సజీవ యాగముగా దేవుని చేతికి అప్పగిస్తే, దేవుడు నీకు తయారు చేసి తీసుకొచ్చే పక్కటెముక విల్ బీ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. ఇప్పుడు ఇది ఈజీనా కష్టమా? పడుకోవడం ఈజీనా కష్టమా? గాఢ నిద్ర కష్టమా మీకు? అన్నిటికంటే ఈజియెస్ట్ ఏది? ఇప్పుడు ఎక్కడుందని చెప్పి ఎత్తుకొని గూగుల్ సెర్చ్ చేయడం ఈజీనా, లేకపోతే హ్యాపీగా పడుకోవడం ఈజీనా? మరి మనం ఏం చేస్తున్నాం? గూగుల్ సెర్చ్, బ్యూరో సెర్చ్, యూత్ రిట్రీట్ సెర్చ్, అట్లాంటి సెర్చ్లు చేస్తే ఏమవుతుందో నేను చూపిస్తాను నెక్స్ట్ సర్చింగ్లో కూడా. తర్వాత నెక్స్ట్ 3rd కేస్ స్టడీ అదే. ఫస్ట్ కేస్ స్టడీ ఏంటంటే సంపూర్ణంగా తన చింత యావత్ అంతా దేవుని మీద వేసేసి నిశ్చింతగా ఏం చేస్తున్నాడు?
గాఢ నిద్రపోతున్నాడు. అందుకొరకే ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకున్నో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఎవరైతే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడిన వాడిని బైబిల్ రాస్తుంది, ఆయన యందు నిరీక్షణ కలిగిన వాడు సిగ్గుపడడు. రోమా 5:5. దేవుని యందు నిరీక్షణ పెట్టుకున్న వాడిని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపరచనియ్యడు. ఈయన ఇచ్చేది నాకు బెస్ట్ ఇస్తాడు, హీలో ఈస్ గోయింగ్ టు గివ్ మీ ద బెస్ట్ అని ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఎవరైతే దేవుని మీద ఆధారపడి వారి శరీరాన్ని సజీవ యాగంగా కేవలం దేవునికి మాత్రమే ప్రతిష్ఠ చేసి పరిశుద్ధతను కాపాడుకునే వారికి దేవుడిచ్చే చాయిస్ ఎప్పుడు కూడా ది బెస్ట్. కాబట్టి మీకు బెస్ట్ కావాలంటే ట్రై చేయండి. ఏం చేయడం చెప్పరేంటి? నిద్రపోవడం అంటే సంపూర్ణంగా తన యొక్క భారం తీసి ఏం చేశాడు? దేవుని మీద వేసేసాడు. అంటే ఒకళ్ళు మేల్కొన్నాడు అనుకోండి, అప్పుడు చెప్పేవాడు తయారు చేస్తుంటే, ఏంటి ప్రభా పక్కనేముక తీస్తున్నావా? పక్కనేముక తీయకు, నాకు ఇంకోటి కాళ్ళ నుంచి తీసుకు ఎముక అనేవాడేమో బహుశా. లేకపోతే ప్రభా నువ్వు ఇలా తయారు చేయ ప్రభా, పలాని బీటెక్ ఉండాలి, పలాని పిహెచ్డి ఉండాలి అని బహుశా క్వాలిఫికేషన్ చెప్పేవాడేమో. అలా క్వాలిఫికేషన్ అని చెప్పి ఉంటే మొత్తము అవ్వ ప్లేస్లో ఇంకెవరో వచ్చేవాళ్ళు. కానీ దేవుడు ఎప్పుడైతే తయారు చేస్తున్నాడో ఆదాంకి ఎవరు అవసరమో ఆ అవసరమైన సాటి అయిన సహాయాన్ని దేవుడు తయారు చేశాడు. గాడ్ హెస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ దట్ పర్సన్. ఆ ప్రిపేర్డ్ పర్సన్ దగ్గర రావాలి అంటే నువ్వు సంపూర్ణంగా నీ యొక్క శరీరము దేవుని చేతికి అప్పగించాలి. సమస్య ఏంటంటే నువ్వు దేవుని చేతికి అప్పగించకుండా ఈ శరీరం నాదనుకున్నావు అనుకో, బైబిల్ రాసిన మాట, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ శరీరంతో ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. నువ్వు దేవుని మహిమపరచకుండా శరీరాన్ని ఇష్టానుసారంగా పాపమునకు వేశ్యపాలు చేయడానికి ప్రయత్నించినట్లయితే వన్స్ అగైన్ గాడ్ ఈస్ టెల్లింగ్ అన్ ఇంపార్టెంట్ సీరియస్ సీక్రెట్, యూ విల్ నాట్ గెట్ ద బెస్ట్ చాయిస్. బహుశా ఈ మాట చెప్తే బాధ అవుతుందేమో. ప్రీ మ్యారిటల్గా ఒకవేళ బహుశా మీ శరీరాలను కానీ ఆల్రెడీ పాపం నాకు అప్పగించుంటే ఇప్పుడైనా క్షమాపణ పొంది పశ్చాత్తపడి, ప్రభా ఇక మీదటి సజీవంగా నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నా, ఐ వాంట్ టు టోటల్లీ సరెండర్ మై బాడీ టు యూ. అందుకొరకే ఈ శరీరం దేవాలయం పోయి సిగరెట్ తాగుతా ఉంటే ఏమంటారు వాళ్ళని? చర్చ్ లోపలికి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మనం చూస్తూ గమ్మున ఊరుకుంటామా? ఏం చేస్తాం? లాగి బయట తీసుకొచ్చి, ఏంట్రా ఎక్కడ తాగుతున్నావు సిగరెట్, నీకు అర్థమవుతుందా? దేవాలయంలో, మందిరంలో, చర్చిలో తాగుతున్నావా? నీకు ఎంత దౌర్భాగ్యం, ఎంత ధైర్యం నీకు అంటాం. ఆలోచించు. ఒక చర్చిలో మానవుడు కట్టిన నిర్మాణంలో దేవుడు ఉండడు. వాస్తవికంగా హస్తకృతాలయంలో నివసించువాడను కాను అన్నాడు ప్రభు. అట్లాంటి హస్తకృతాలయంలో, దేవాలయంలో ఒక వ్యక్తి చేయకూడని కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఎవరూ క్షమించలేరే. మరి అట్లాంటిది దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన నీ శరీరం అనే ఆలయంలో ఇష్టం వచ్చినట్టు నువ్వు పాపం చేస్తున్నట్లయితే దేవుని హృదయం ఎంత రగిలిపోతుందో ఆలోచించు. ముఖ్యంగా ఈ యొక్క మ్యారేజ్కి ముందు అపవాది ఎన్నో రకాల శోధనలు తీసుకొచ్చి, ఇది నీ శరీరం, నువ్వేమన్నా చేసుకోవచ్చు, యూ కెన్ జస్ట్ ఎంజాయ్ అని ఒక తలంపులు తీసుకొస్తున్నట్లయితే ఆదాం జ్ఞాపకం చేస్తున్నాడు, నేను సజీవ యాగంగా సంపూర్ణంగా ప్రభు చేతికి ఏం చేశాను? అప్పగించాను. సజీవ యాగం అంటే అర్థం ఏం తెలుసా? లివింగ్ సాక్రిఫైస్ అంటే దేవుడు ఏ ముక్క తీసుకోవాలో దేవునికి చాయిస్ ఉంది. పక్కటి ముక్క తీసుకోవాలంటే తీసుకో ప్రభా, నేను సైడ్లో ఇది తీసేస్తా అంటే తీసుకో ప్రభా, నేను పక్కన మాంసం తీసేస్తా అంటే తీసేయి ప్రభా, మళ్ళీ మాంసం పూసేస్తా అంటే పూసేయి ప్రభా, ఏమన్నా చేసుకోను, నాతో ఏమన్నా చేసుకో, కానీ ఈ శరీరం మాత్రం నీకు మాత్రమే చెందింది. దిస్ బాడీ బిలాంగ్స్ ఓన్లీ టు యూ, దేర్ ఫోర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ విత్ ఇట్. అందుకొరకు ఎవరైతే సజీవయాగంగా సమర్పించుకుంటారో రోమా 12లో రాస్తుంది, ఇది యుక్తమైన సేవ, దేవుని హృదయాన్ని తాకే పరిచర్య. ఈరోజు నీ యొక్క ఆలయం, శరీరము పరిశుద్ధాలయంగా దేవుని చేతికి అప్పగించుకుని నీ వివాహమునకు ముందు ఎప్పుడైతే నీ శరీరాన్ని దేవుని చేతికి అప్పగిస్తావో సజీవంగా నువ్వు ఏమైనా చేసుకో ప్రభా, ఇంకొక వ్యక్తికి మాత్రం చోటు లేదు. చివరికి నాకు కూడా చోటు లేదు. ఐ డోంట్ వాంట్ టు గివ్ దిస్ బాడీ టు మై సెల్ఫ్, దిస్ బిలాంగ్స్ టు యూ అలోన్. ఈ దేవాలయాన్ని నీ మహిమ కొరకు వాడతాను ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారి కొరకు గాఢ నిద్ర సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించుకొని ఎటువంటి కోరికలు కానీ చాయిసెస్ కానీ లేకుండా సంపూర్ణంగా బేషరతుగా ప్రభు చేతికి అప్పగించుకొని, ప్రభు నా కొరకు తయారు చేసిన వారు ద బెస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్ అని ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో రోమా 5:5 ప్రకారము దానినందు నిరీక్షణ కలవారిని ఒకసారి చదవండి. రోమా 5:5 రోమన్స్ చాప్టర్ 5:5. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో చాలండి. ఇప్పుడు ఈ నిరీక్షణ వారి యొక్క జీవితంలో దేవుని ప్రేమ కుమ్మరిస్తాడు. దట్ విల్ బి ద లవ్ దట్ గాడ్ పుట్స్ ఇన్ యూ. ఆ ప్రేమ ఉన్నోడు పెళ్లి చేసుకున్న తర్వాత
భార్యని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఉన్న స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను ప్రేమిస్తుంది. ఈరోజు పెళ్ళైన తర్వాత ఎందుకు విడాకులకు వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఈ ప్రాసెస్ని రీరైట్ చేస్తే ప్రోగ్రామ్ ఒక్కసారి బయటకు వెళ్తే తర్వాత అందుకొరకు మన కంప్యూటర్లో ఏదన్నా ప్రోగ్రామ్ కొత్తది వచ్చింది అనుకోండి, పెన్ డ్రైవ్కి డిటెక్ట్ చేసిన వెంటనే కొత్త ప్రోగ్రామ్ రాసిన పెన్ డ్రైవ్ తీసి పెట్టేసరికి వెంటనే ఏమంటుంది తెలుసా? ట్రాజన్ ఫౌండ్ వైరస్ డిటెక్టెడ్ అంటది. అంటే అర్థం ఏంటంటే కంప్యూటర్ అంటుంది ఈ ప్రోగ్రామ్ దాటి బయటకు వస్తుంది, నాకు తెలియదు, అది వైరస్ అని ట్రీట్ చేస్తుంది. ఈరోజు దేవుని ప్రోగ్రామ్కి బయటకు వెళ్ళి ప్రయత్నిస్తే అది వైరస్ అయిపోతుంది. ఈరోజు ఎందుకొరకు వైరస్ వచ్చింది మన యొక్క వివాహ వ్యవస్థకు? దేవుడిని స్థాపించిన నియమావళికి బయటకు వెళ్ళి నువ్వు ప్రయత్నిస్తే దట్ విల్ బీ అ టోటల్ సిస్టమిక్ ఎర్రర్. ఏమవుతుందో అర్థం కాదు, నీకు కన్ఫ్యూజ్ అయిపోతావు, ఏమవుతుందో నీకు తెలియదు. అసలు ఏమవుతుందండి, నేను అన్న మాట ఒకటి, ఆమె ఇంకోటి అర్థం చేసుకుంది, నేను చెప్పింది ఒకటి, దాన్ని అర్థం చేసుకుంది ఇంకోటి, వెంటనే విడాకులు అంటుంది, ఏమో మాకు అర్థం కావట్లే. ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నాను, మ్యారేజ్ కౌన్సిలింగ్ చేస్తున్న టైంలో విడాకులకు పోతున్న వాళ్ళ యొక్క రీజన్స్ కానీ ఒకసారి అనలైజ్ చేస్తే నవ్వు వస్తుంది. నేను ఒకసారి ఆల్రెడీ అనలైజ్ చేసిన ఏమేమి కారణాలు ఏంటి అంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి విడాకులు. నేను ఏది చెప్పినా నెగిటివే కనిపిస్తుంది విడాకులు. ఇలా ఒక్కొక్క లిస్ట్ చెప్తా ఉంటే నవ్వు వస్తుంది మీకు. ఇప్పుడు టైం లేదు, టాపిక్ డైవర్ట్ అవుతున్నాను, అందుకొరకు ఆపేస్తున్నాను. ఎందుకొరకు సిస్టమ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నామంటే దేవుడు ప్రేమ కానీ లోపల పెడితే దేవుడు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? హౌ డిడ్ గాడ్ లవ్ ద చర్చ్? ఎలా ప్రేమించాడు తెలుసా? డాగ్ ఉన్నా సరే, కలంకం ఉన్నా సరే, ఏమైనా సరే సంఘాన్ని దేవుడు ఎలా ప్రేమించాడంటే స్త్రీ అనే సంఘము, వేరే మాట చెప్పాలంటే సంఘం అనే స్త్రీని తన యొక్క కన్యకగా ప్రభు సిద్ధపరచుకుంటున్నప్పుడు ఉన్న పాటున పరిస్థితున్నా సరే ఉన్నది ఉన్నట్లుగానే దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? బైబిల్ రాస్తుంది, ప్రేమ సమస్త పాపమును కప్పివేస్తుంది. ఆ కప్పివేసినప్పుడు మనస్పర్ధలు రావు, భేషమ్యాలు ఉండవు, అపార్థాలు చేసుకోవడానికి కాన్సెప్ట్ టైమే ఉండదు అసలు. ఈరోజు విషాదం ఏంటంటే సిస్టమ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోవడం గల కారణం ఏంటంటే అపవాదికి తెలుసు ఎక్కడ నిన్ను బోల్తా కొట్టించాలో. ఈరోజు ఈ సిస్టమ్ ప్రకారం వెళ్తే ఇది కేస్ 1. ఇప్పుడు రెండో కేసు చూపిస్తాను రండి. రెండో కేస్ స్టడీ చూస్తాం. జెనసిస్, ఆదికాండం. ఇది ఇంకా బెటర్ రెవల్యూషన్. ఫస్ట్ కేస్ స్టడీ కంటే సెకండ్ కేస్ స్టడీ ఇస్ అ బెటర్ ప్రోగ్రెస్. రండి, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం అనుకుంటాను. 23 అండి, చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలంలో, ఇప్పుడు ఇంకొక బ్యాచులర్, తన మ్యారేజ్ ఎలా జరిగింది? సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానించుండగా కన్నులెత్తి చూచినప్పుడు, ఇప్పుడు ధ్యానించుచుండగా అంటే తన యొక్క ధ్యానం అంతా దేని మీద ఉంది? అమ్మాయి మీద కాదు. తన పొలంకి వెళ్ళాడు. పొలంకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. లేదా ఇంకో మాటలో తను దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తున్న సందర్భంలో తన కోరికలు ఏవీ లేవు, తన చాయిసెస్ ఏవీ లేవు, ఇలా కావాలి అలా కావాలి ఏది అనుకోలేదు. సిద్ధపరచబడిన వధువును దేవుడు అలంకరించుకొని ఏం చేస్తున్నాడు? ఎలియాజర్ రూపంలో తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆలోచించండి, తీసుకొని వస్తున్న టైంలో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ప్లేస్మెంట్ చూడండి. తన పొలంలో ఉన్నాడు. తన పొలంలో ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన పొలం ఉంటే పొలంలో మనం చేయాల్సిన పనులు మొదటిది ఏంటంటే ఫస్ట్ పొలాన్ని మనం ఏం చేయాలి? ఇచ్చిన పనిని, ఇచ్చిన పరిచయని ఏం చేయాలి? సరిగా చేయాలి. ఎప్పుడైతే నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సరిగా చేస్తావో ఆ బాధ్యతలు చేస్తున్న టైంలో రెండో మాట ప్రభు ఏమంటున్నంటే ఆ పొలంలో తను ఏం చేస్తున్నట్ట? ధ్యానిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు, దేవుణ్ణే ఫోకస్గా పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క ఇస్సాకు దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? రెబెకాని తీసుకొచ్చాడు. ఆ రెబెకా ఎంత అందగత్తి అంటే షీఈస్ ద బెస్ట్ వైఫ్ ఎవర్ ఎ మ్యాన్ కెన్ గెట్. ఒక కామెంటేటర్ రాసిన మాట ఏం తెలుసా? వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్రైడ్ ఎవర్ స్కల్ప్చర్డ్, అంటే చెక్కబడిన కన్యకగా ఇంత అందగత్తి ఎవరు ఉన్నారంటే తను ఎవరంటే తెలుసా? రెబెకా. ఈయన ఎత్తుకొని పోయి ఉంటే రాంగ్ చాయిసెస్ అయ్యేవి. ఒక్కగానొక కుమారుడు ఇస్సాకు, కోటీశ్వరునికి ఒక కుమారుడు, మొత్తం కొన్ని కోట్లకు వారసుడు. అట్లాంటి ఆ కుమారుడు ఎంపిక చేసుకోవాలంటే చాలా ఎంపిక చేసుకోవచ్చు, చాయిసెస్ చేసుకోవాలంటే చాలా చాయిసెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రేమ వివాహాలు ప్రయత్నించుంటే విస్తారంగా ట్రై చేసుకోవచ్చు. అట్లాంటి ఆ ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే తనకి ఇవ్వబడిన బాధ్యత, తన పొలంకి వెళ్ళాడు. బాధ్యతలు ముగించుకున్న వ్యక్తి తన పొలంలో ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నాడు. ఆ ధ్యానిస్తున్న వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? బెస్ట్ బ్రైడ్ని ఇచ్చాడు. ఇది కేసు నెంబర్ 2. మూడో కేసు చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి త్వరగా చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మూడో కేస్ స్టడీ ఎవరంటే ఒక యవనస్తుడు. ఈ యొక్క అద్భుతంగా అరేంజ్డ్ మ్యారేజ్ ఇంత ఎక్సలెంట్గా చేసుకున్న ఆ యొక్క ఇస్సాకు యొక్క రెండో కుమారుడు. తన పేరేంటి? ఎవరు? యాకోబు.
ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే కుయుక్తితో ఆశీర్వాదం పొందాలి, ఎలాగైనా పైకి రావాలి, ఎలాగైనా సాధించాలన్న ఆశ మాత్రం ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క ప్రేరణ అమ్మ చేత ప్రేరేపించబడ్డాడో వెళ్ళాడు, నాన్నని ఏం చేశాడు, మోసం చేశాడు. మోసం చేసిన వెంటనే అక్కడ నుంచి ఏం చేయాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది. పారిపోతున్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరు పిలిచి కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చారు, ఫ్యూచర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. చూడు, నువ్వు పారిపోతున్నావు కానీ జాగ్రత్త, పెళ్లి చేసుకుంటే మాత్రం ఎవరు చేసుకోవాలి, మనల్ని చేసుకోవాలని చెప్పాడు. సరే, మనల్ని చేసుకోమని చెప్పాడు, అడ్వైస్ బాగానే ఉంది. ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు. పాపం అమ్మ నాన్న చెప్పినట్లే పాపం అదే ప్లేస్కి వెళ్తున్నాడు. వెళ్తున్న టైంలో దేవుడు ఆ యొక్క యవనస్తుని సందర్శిస్తూ బేతేలు ప్రాంతం తీసుకొచ్చాడు, లూజ్ అనే ప్రాంతం తీసుకొచ్చాడు. ఇట్లాంటి అరణ్యమే అది కూడా. అరణ్యంలో ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఒంటరివాడైపోయాడు. వెనకాల నుంచి శత్రువు తరుముతా ఉన్నాడు. అన్న పరిగెడుతున్న వ్యక్తికి భవిష్యత్తు అంతా అగమ్యగోచరం కనిపిస్తుంది, ఫ్యూచర్ అంతా చీకటి అయిపోయింది. అప్పటికే 2-3 రోజులు పరిగెత్తి అలసిపోయాడు. అక్కడ కుప్పగూలిపోయాడు, ఇంక పరిగెత్తడానికి శక్తి లేదు. భవిష్యత్తు గురించిన ప్రశ్నలన్నీ వస్తూ ఉన్నాయి, తను వేధిస్తూ ఉంది. ఫ్యూచర్ ఏంటి నా పరిస్థితి, ఆశీర్వాదం కావాలని కోరుచున్నాను కానీ చివరికి ఆశీర్వాదం పొందాను అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పారిపోవాల్సి వస్తుంది, నా పరిస్థితి ఏందని ఆలోచిస్తూ ఉన్నాడు. అట్లాంటి ఆలోచిస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా కళ వస్తుంది. కానీ ఈ కళ తన వివాహం గురించో తన ఫ్యూచర్ గురించో కాదు. ఈ కళ సాక్షాత్తు దేవుడే తన్ను తాను బయలుపరుచుకొని మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు అంత అగమ్యగోచరమైందని ఆలోచిస్తున్నావా యాకోబు, నేను మాట్లాడుతున్నానని చెప్పి సాక్షాత్తు దేవుడే ఆకాశంను తెరవబడతా, ఆ యొక్క నిచ్చెన వేయబడుట, పైకి కింద దేవదూతలు దిగుతూ ఉన్నారు. ఇప్పుడు పరలోక గవిని యొక్క అనుభవంలోకి వచ్చేసాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని మందిరం యొక్క అనుభవంలోకి వచ్చాడు. ఆ ప్రాంతం చూసి భయపడిపోతున్నాడు. వెంటనే అన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరం, ఇది దేవుని యొక్క మందిరం, నేను దేవుని కనుగొన్నాను ఇక్కడ అని చెప్పి ఆ ప్రాంతానికి బేతేలని పేరు పెట్టాడు. అప్పుడు ప్రభు అన్నాడు, యాకోబు నేను బహుగా దీవించబోతున్నాను యాకోబు అంటే. అప్పుడు అన్నాడు యాకోబు అన్నాడు, దేవుడుగా నన్ను దీవిస్తే నా ప్రయాణంలో నాకు తోడై ఉంటే, ప్రయాణం అంట, నా ప్రయాణంలో నాకు తోడై ఉంటే, తిరిగి నన్ను క్షేమంగా ఇక్కడ తీసుకొస్తే, జర్నీ ముగించుకొని మళ్ళీ తిరిగి తీసుకొస్తే దేవుని నేను దర్శనం భాగం ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పి దేవునికి అన్ని శపథాలు చేశాడు. బయలుదేరాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ స్టార్ట్ అయింది లవ్ స్టోరీ. రావడము ఆ బావి దగ్గరికి వచ్చిన వెంటనే చూసిన వెంటనే ఇష్టపడిపోయాడు హృదయంలో. ఎంతగా ఇష్టపడిపోయాడంటే ఫస్ట్ లవ్ మ్యారేజ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందే యాకోబుతోనే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే చాలామందికి ఒక ప్రశ్న, లవ్ మ్యారేజ్ కరెక్టా, అరేంజ్ మ్యారేజ్ కరెక్టా, లేకపోతే ప్రభుత్వం వెయిట్ చేసి ప్రభు చూపించే ఈ యొక్క ఇట్లా వివాహం కరెక్టా అని ఎన్నో ప్రశ్నలు రావచ్చు. ఏది కరెక్టో జడ్జిమెంట్ నేను చెప్పను, కానీ ఏది కరెక్టో మీరే కంక్లూజన్కి రండి. ఏది కరెక్ట్ నేను చెప్పను, మీరే కంక్లూజన్కి రండి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ కొరకు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాడో ఈ యొక్క యాకోబు వెళ్ళాడు, చూసిన వెంటనే ఇష్టపడిపోయాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఫిదా అయిపోయాడు. ఎవరికి తెలియనట్టు చెప్పకండి, మీకు అంతా తెలిసింది. ఎవరికి? రాహేల్కి. ఫిదా అయిపోయిన తర్వాత వెళ్ళాడు, మామ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా వెళ్ళిన తర్వాత మామతో అన్నాడు, ఇంకా అన్నాడు, మామ అన్నాడు, ఎక్కడో నువ్వు వెళ్ళాడు ఎందుకు, నేనే ఇస్తాను, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు అంటే అన్నాడు. నాకు ఫ్రీగా ఏదొద్దు, నేను ఏదైనా సరే ఎలా సంపాదించుకుంటాను, కష్టపడి సంపాదించుకుంటాను. సరే కష్టపడి సంపాదించుకుంటావు కదా అనేసరికి అన్నాడు, ఎన్ని రోజులు కష్టపడతావు? 7 సంవత్సరాలు కష్టపడడానికి ఇష్టపడుతున్నాను. ఈ 7 సంవత్సరాలని నోరు జారేశాడు. ఆయన కూడా సరే మంచిదే కదా, కష్టపడతాడంట, కష్టపడి సంపాదించుకుంటాడంట అని చెప్పి అనుకొని మామ కూడా సంతోషపడ్డాడు. ఈ కష్టం 7 సంవత్సరాలు కాస్త ఇష్టపడ్డాడు కాబట్టి 7 క్షణాల్లాగా అయిపోయింది. ఆలోచించండి, ఈ 7 సంవత్సరాలు కష్టపడుతున్నాడు, 7 సంవత్సరాలు ప్రయాసపడుతున్నాడు. 7 సంవత్సరాలు ప్రయాసపడిన తర్వాత ఇప్పుడు ఆమె యొక్క ప్రేయసి నా యొక్క భార్య కాబోతుందని చెప్పి సంతోషపడుతున్న సమయం అది. పెళ్లి రోజు రానే వచ్చింది. పట్ట పగులే పెళ్లి రోజే భయంకరమైన గుండె కోత. మీకు స్టోరీ తెలుసు తర్వాత అంతా. సబ్జెక్ట్లో క్వశ్చన్ పేపర్ మారిపోయింది, సిలబస్ సడన్గా అవుట్ ఆఫ్ పోర్షన్ వచ్చింది. అనుకుంది ఒకటి, వచ్చింది ఇంకొకటి. వెంటనే ఆ రోజు మరుసటి రోజు ఉదయకాలం లేచేసరికి ఈ గుండె కోతకు ఓదార్పు యాత్ర చేయాల్సి వచ్చింది. వాళ్ళ మామ రానే వచ్చాడు, ఏమి నన్ను చేసింది, నీకు ఏం అన్యాయం చేసి, ఎందుకు ఇలా చేశావు అని చెప్పి అడిగితే అప్పుడు అన్నాడు, నీకు తెలీదా, మా ప్రకారం సాంప్రదాయం ప్రకారం, అంటే సాంప్రదాయం 7 రోజులు తెలియదు, ఒక్క రోజే తెలిసి వచ్చింది. మా సాంప్రదాయం ప్రకారం పెద్ద కూతుని ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత కదా రెండో కూతుని ఇవ్వాల్సింది. అయినా పర్లేదులే, ఇంకొక 7 సంవత్సరాలు ఇలాగే కష్టపడిపో. ఈయనకి కష్టపడడం ఒక అలవాటు అయిపోయింది. కానీ ఆ ప్రేయసి కొరకు, ఆ ప్రియురాల కొరకు ఇంకొక 7 సంవత్సరాలు కూడా కష్టపడము ఆనవాయితీగా చేసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే తన ప్రేమ పడిన తపన, యువరాజు చేసిన త్యాగాలు ఏంటో ఒక్కసారి అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఈ యొక్క యాకోబు ఎవరు తెలుసా? యాకోబు ఎవరి మనుమడు అంటే అబ్రహాం యొక్క మనుమడు. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. అబ్రహాం ఎవరు అంటే ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి. అబ్రహాం ఎవరు తెలుసా? తను 5 మంది రాజులు,
సొదొమ గొమొర్రా పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఆ పట్టణాన్ని ధ్వంసం చేసుకొని వాళ్ళు పాడు చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ రాజులు ఓడిపోగా ఈ రాజు, వేరే మాటలు చెప్పాలంటే అబ్రహాము తన ఇంట్లో అలవర్చబడ్డ సైనికులు 318 మంది సైనికులు తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి జయించి తీసుకొచ్చిన అటువంటి యుద్ధశూరుడు రారాజు. అట్లాంటి రాజు యొక్క మనమడు, ఇంకో మాటలో చెప్పాలంటే యువరాజు లాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన యొక్క పని ఏమైపోయింది అంటే 14 సంవత్సరాలు ఉదయకాలం లేవాలి, ఈ గొర్రెలు తీసుకొని పోవాలి. ఈ గొర్రెలు తీసుకొని పోతున్నప్పుడు ఎలాగైనా తన ప్రేమను పొందాలి అన్న ఆశలో చివరికి ఏ స్థాయికి వచ్చాడు తెలుసా? ఆ గొర్రెలు తీసుకోవాలా, పిడికలు ఎత్తాలా, పెండెత్తాలి, తీసుకొచ్చి దాన్ని గొబ్బెమ్మలు చేసుకోవాలా. ఇవే పని ఎవరిది? యాకోబుది. ఎవరైనా ఒకప్పుడు యువరాజు. ఆలోచించండి, ఇంట్లో 318 మంది సుఖంగా తిని సరిపోదన్నట్లు తర్ఫీదు పొంది విస్తారమైన ఆస్తి. ఎంత ఆస్తి అంటే బైబిల్ రాస్తుంది, ఆ యొక్క లోతు అబ్రహాము కలిసి ఉండాలని ఆశపడితే వాళ్ళ ఆస్తి ఎంతగా దేవుడు దీవించాడంటే వారిరువురు కలిసి ఉండలేనంతగా దీవించాడు. అంటే విస్తారమైన ఆస్తి, లక్షల కోట్లకు పడగలెత్తిన వారు, కోటీశ్వరుని మనుమడు, రాజులను జయించిన రారాజు యొక్క మనుమడు, యువరాజు లాంటి వాడు ప్రేమ కొరకు లాస్ట్కి ఏమైపోయాడు తెలుసా? ఇట్లాంటి పరిస్థితికి వచ్చేసాడు. సరే, కనీసం సంపాదించడం మిగిలిందా అంటే బైబిల్ రాస్తుంది తన యొక్క జీతాన్ని 10 సార్లు మోసపుచ్చాడు తన యొక్క మామ. ఇప్పుడు ఆలోచించండి, ప్రేమను పొందడానికి మోసపోతున్నాడు. ఎంతగా మోసపోయాడంటే తన జీవితంలో 10 సార్లు తన జీతాన్ని మార్చుతూ వచ్చాడట. 10 సార్లు జీతం కట్ చేస్తే ఎవరైనా వర్క్ చేస్తారా మీరు ఇక్కడ? అట్లాంటి మోటివేషన్ ఉంటే మీరు కూడా వర్క్ చేస్తారు. అవతల ఎవరున్నారు? రాహేలమ్మ ఉంది. ఆ రాహేలు కొరకు 10 సార్లు జీతం కట్ చేస్తే కూడా పని చేస్తున్నాడు. ఎలా జీతం కట్ చేస్తున్నాడు? మామ పిలుస్తున్నాడు, ఆ చారల గొర్రె ఎక్కడుంది, ఆ నల్ల చారల గొర్రె ఎక్కడుంది అంటే ఎక్కడుంది వెతకడం స్టార్ట్ చేశాడు. అది కనిపించట్లేదు, మందలో కనపడపోయేసరికి ఎక్కడ పోయిందో, ఎక్కడ మర్చిపోయాడని చెప్పి రాత్రంతా వెళ్ళి వెతుక్కుంటా తీసుకొని ప్రయత్నిద్దామని తీసుకొని వచ్చే లోపల ఉదయకాలం వచ్చి మామ వెతికినా కానీ ఆ గొర్రె నాకు దొరకట్లేదు. అయితే మామగారు అన్నారు, ఏం పర్లేదు నాన్న, దొరకలేదా, ఈ నెల జీతం కట్ అంతే. అలా 10 సార్లు జీతం కట్ అవుతుంది. తెల్ల గొర్రె కనిపించట్లేదు, నల్ల గొర్రె కనిపించట్లేదు, ఆ ఎర్ర మచ్చున్న గొర్రె కనపట్లేదు. ఇలా ప్రతిరోజు గొర్రె కనిపించట్లేదు, దాని కొరకు అయ్యే ఖర్చు ఇది, కాబట్టి నీ జీతం కట్ చేస్తాను. 10 సార్లు జీతం కట్ చేస్తే కూడా నిరుద్యోగ సమస్య ఎంత ఘోరంగా ఉంది అన్న పరిస్థితి. అంటే పని చేస్తున్నాడు కానీ జీతం మాత్రం పొందట్లేదు. హీఈస్ వర్కింగ్ లైక్ ఎ డెడ్ డాగ్ బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ శాలరీ అట్ ఆల్. ఉన్నదంతా కట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు, అయినా సరే పని చేస్తున్నాడు. ఎక్కడ ఉండాల్సినాడు ఎక్కడికి దిగజారిపోయాడు. ఇదంతా ఒకటే ఉద్దేశం, ఏంటంటే ఎలాగైనా సరే రాహేల్ని ఏం చేయాలి? సంపాదించాలి. సరే, రాహేల్ని సంపాదించాడు. సంపాదించితే తను సంతోషపడ్డా? ఆమె నాకు పిల్లలు పుట్టలేదు, నాకు పిల్లలు పుట్టలేదు, నాకు పిల్లలు పుట్టలేదు, నాకు పిల్లలు పుట్టలేదు. లాస్ట్ కోపం వచ్చిన ఏమన్నా దేవుణ్ణా అని చెప్పి అరిచేంత స్థాయికి వెళ్ళిపోయింది. ప్రతిరోజు యుద్ధాలే పని. నిజంగా అంత ప్రేమించి సంపాదించిన తర్వాత ఏమైనా బాగా చూసుకుందా రాహేలమ్మ అంటే ఆమె చేసేది ఏది కూడా చెప్పదు ఎవరికి? యాకోబుకి. అంతగా తర్ఫీదిచ్చి తీసుకొని వెళ్తూ ఉంటే విగ్రహాలు తీసుకొని దొంగతనం చేసుకొని వెళ్తూ ఉంది. ఎవరు? రాహేలమ్మ. విగ్రహాలు దొంగతనం చేసి తీసుకెళ్తే పాపం మీనదేలకు ఏమంటాడు? వాళ్ళ లాభాన్ని వచ్చి మామొచ్చి ఎవరి దగ్గర విగ్రహాలు ఉన్నాయంటే విగ్రహాలు తీసుకోవాల్సిన బాధ్యత నాకేముంది, నాకేం కర్మ పట్టింది, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని చంపే. లాస్ట్కి పాపం మంచి మేనేజ్ చేసింది, డ్రామా ఆర్టిస్ట్ లాగా మొత్తం మేనేజ్ చేసి లాస్ట్కి ఏం చేసింది? మేనేజ్ చేసి పంపించేసింది. పంపించిన తర్వాత వచ్చి చెప్తుంది ఆ విగ్రహాలు నా దగ్గర ఉన్నాయని. ఎలా ఉంటుందండి? ప్రేమించిన ఆమె మోసం చేస్తూనే వెళ్తుంది. కనీసం అప్పుడు ప్రేమించినప్పుడన్నా చెప్పిందా? అప్పుడు చెప్పలేదు. 7 సంవత్సరాలు ప్రేమించినప్పుడు ఒక్కసారని చెప్పొచ్చు కదా, చూడు ఇంట్లో కుట్ర పండుతున్నారు, జాగ్రత్త యాకోబు, నువ్వు నా మీద ఆశలు పెట్టుకొని నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావు, కానీ లాస్ట్ రోజు సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ రాబోతుంది, ఒక్కసారి అని చెప్పిందా? సాంప్రదాయం తెలియదు ఆమెకి. ఆ దేశంలో పుట్టి పెరిగిన ఆమెకి సాంప్రదాయం తెలియదా? సాంప్రదాయాలు మనకి ఎవరు నేర్పించాలా? బయట వాళ్ళు వచ్చి. సరే, బయట వాళ్ళకి తెలియదు, మరి ఆ దేశంలో పుట్టిన ఆమెకు తెలియదా? ఎన్ని తెలిసినా సరే చెప్పడానికి ఆమె ఇష్టపడలే. ఆలోచించు, ప్రేమించిన ప్రియురాలు తన గుండె కోతకు కారణమైనా సరే ఎటూ మాట్లాడలేడు, ఏమీ బయట చెప్పలేడు. విషాదమైన పరిస్థితి ఏంటంటే 14 సంవత్సరాలు యువరాజు గుండవాడు చివరికి పకీరుగా మార్చబడ్డాడు. ప్రియ సోదరి సోదరుడా, మరి అబ్రాహాము పరిస్థితి, ఆదాము చేసుకున్న ప్రవర్తన మంచిదా, ఇస్సాకు చేసిన ప్రవర్తన మంచిదా, యాకోబు చేసిన మంచిదా అంటే మీ చాయిస్ ఈజ్ అప్ టు యూ. 3 కేస్ స్టడీ చూసాం కదా. కాబట్టి మీరు యాకోబులాగా కష్టపడతారా, ఆదంలాగా సంతోషంగా నిద్రపోతారా, లేదా ఇస్సాకులాగా మంచిగా ధ్యానం చేస్తూ ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్తూ రెబెకా లాంటి వాళ్ళు సంపాదిస్తారా? చాయిస్ ఈస్ యువర్స్. ఈ ముగ్గురులో మనకి ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ ముగ్గురులో మీరు ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారు? యాకోబా? ఇస్సాకా? ఇస్సాకు ఎక్సలెంట్. ఇస్సాకు లాగానే ఇచ్చిన పని చేసుకుంటా
ధ్యానించుకుంటూ వెళ్తే గాడ్ విల్ గివ్ యూ ద బెస్ట్. ఈరోజు ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకుంటారో మీ చేతికి అప్పగిస్తున్నాను. అసలు లేదు మేము యాకోబులో కష్టపడాలనుకుంటున్నాం అంటే యువరాజులను కూడా ఏ స్థాయి దగ్గర తీసుకొస్తుంది తెలుసా ప్రేమ? ఏ స్థాయి దగ్గర తీసుకొచ్చి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సరే, ఇప్పుడు నిజమైన ప్రేమకి మిగతా వాటికి తేడా ఏంటో త్వరితంగా చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ టైం లేదు, త్వరితంగా 15 నిమిషాల్లో 7 గుర్తులు చెప్తాను. ఈ గుర్తులు కావాలంటే రాసుకోండి. ఈ గుర్తుల్లో కానీ మీ ప్రేమ ఉంటే, మీ రిలేషన్షిప్లో ఇట్లాంటివి కనిపిస్తున్నట్లయితే ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 14 వర్స్ 3. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి చదువుదాం. వారు నీ స్వజనుల కుమార్తెలు కానీ నీ జనులలో కానీ స్త్రీ లేదు అనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకుంటకు వెలుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. నాకు ఇష్టమైంది నాకు తెప్పించు. ఇప్పుడు ఇది ప్రేమ ఇష్టమా? ప్రేమనా ఇష్టమా? బైబిల్ ఏం చెప్తుంది? ఇది ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ న్యాయాధిపతులు 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. పిమ్మట అతడు సోరే లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఇప్పుడు మొదటిదేమో ఇష్టం, రెండోదేమో మోహం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 2 ప్రాంతాల్లో లవ్డ్. ఇప్పుడు 16వ అధ్యాయం జడ్జెస్ చాప్టర్ 16 వర్స్ 4 నేను చదువుతాను, గమనించండి. ఇట్ కేమ్ టు పాస్ ఆఫ్టర్వర్డ్ దట్ హీ లవ్డ్ ఎ వుమన్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ సోరెక్. లవ్డ్, ప్రేమ అని ఇచ్చారు ఇంగ్లీష్ బైబిల్లో. సమస్య ఏంటంటే మన తెలుగు బైబిల్లో చాలా స్పష్టంగా రాశారు. తెలుగు బైబిల్లో మొదటి కేసులో ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మోహిస్తున్నాడు. మోహము అంటే మనకు అర్థమయ్యే భాషలో కామము. మొదటి దాంట్లో ఇష్టము, రెండో దాంట్లో కామము. అయితే సమస్య ఏంటంటే ఈ రెండింటిని కూడా ప్రేమ అనే అపవాది ఏం చేస్తాడు తెలుసా? ప్రేమ అనే నిన్ను మభ్య పెడతాడు. ప్రేమ అని నువ్వు అనుకున్నప్పుడు 7 గుర్తుల్లో ఇది కామమా, ఇది మోహమా, లేదా ఇది ఇష్టమా, నువ్వు ఒక్కసారి గమనించినట్లయితే ప్రేమ ముందు ఇవన్నీ ఈ 7 లక్షణాల్లో ఈ 3 కూడా ఓడిపోతాయి. ఈ 7 లక్షణాలు, నిజమైన ప్రేమలో ఉండే 7 లక్షణాలను బైబిల్లోనే రాయబడి ఉంది. ఈ ఉదాహరణలో రాస్తుంది. ప్రేమ అని అనుకొని మోసపోయిన యొక్క సంసోను జీవితంలో తను పడ్డ వేదన 7 రకాలుగా బైబిల్లో రాస్తుంది. మొదటి అనుభవం చూస్తాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 5వ వచనం. ఈ ప్రేమలో ఉండే, నిజమైన ప్రేమలో లేనిది, దొంగ ప్రేమలో ఉండే మొదటి లక్షణం చూసుకుందాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫేక్ లవ్. 16:5 చదవనన్నా. ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి. మొదటిగా నిజమైన ప్రేమలో లేని లక్షణం ఏది అంటే లాలిస్తుంది. నిజమైన ప్రేమలో లేని లక్షణం మొదటిది ఏంటంటే లాలిస్తుంది. అందుకొరకే ఈ ప్రేమకి 7 టైటిల్స్ ఇద్దాం. లాలించే ప్రేమ. లాలించే ప్రేమ ఎప్పటికీ నిజమైన ప్రేమ కాదు. మరి లాలించడానికి కొరకు ఆమె ఏం కోరుకుంది చూడండి. ఇప్పుడు సంసోన్ ఎందుకు ప్రేమిస్తుంది? సంసోన్ యొక్క ప్రేమను ఎందుకు అంగీకరించింది? సంసోన్తో ప్రేమిస్తున్నట్టు ఎందుకు నటించింది అంటే ఆమెకున్న మోటివేషన్ సంథింగ్ ఎల్స్. ఈరోజు నువ్వు ప్రేమ అని చెప్పి ఎవరితో అయితే ప్రేమ అనే బంధంలోకి దిగుతున్నావో వారు ఎందుకొరకు ప్రేమిస్తున్నారు ఒక్కసారి ప్రశ్న వేసుకో. వై? ఇప్పుడు ఈమెను అడిగితే ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు, ఎందుకు లాలిస్తున్నావు, ఈమెని ఎందుకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు, ఎందుకు ఇలా టైం పాస్ చేస్తున్నావు, ఇలా ప్రేమిస్తున్నట్టు ఎందుకు నటిస్తున్నావు అంటే ఆమెనే కారణం ఏం తెలుసా? ఆమెకి చాలా పెద్ద మోటివేషన్ ఉంది. ఏంటంటే మోటివేషన్ చదవండి అన్నమాట. గొప్ప బలము దేంట్లో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము. నీవు అతన్ని బంధించి అతని గర్వము అనుచుము. అప్పుడు మాలో 1000 వెండి నాణములు నీకు ఇచ్చేదామని చెప్పిరి. 100 వెండి నాణములు ఇచ్చేదామని చెప్పిరి. చాలండి. 1100 నాణెములు, 1100 నాణెములు, 1100 సిల్వర్ కాయిన్స్. ఈమె ఎందుకొరకు లాలిస్తుంది అంటే ఆమె మోటివేషన్, ఎందుకొరకు ఆమె ప్రేమిస్తుంది సంసోన్ని అంటే ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది అంటే ఆమెకు 1100 నాణాలు, వెండి నాణాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్క సర్దారు కమిట్మెంట్ ఇచ్చాడు. అంటే 5 ఫిలిస్తీన్ల సర్దార్లు ఉన్నారు, 5 మంది కమిట్మెంట్ ఇచ్చారంటే 5 × 1100 ఎంత అయింది? 5500 వెండి నాణాలు. ఇప్పుడు సంసోన్ని నువ్వు ప్రేమిస్తున్నట్టు నటిస్తే, నువ్వు లాలిస్తే, ఈ ఎంటర్టైన్మెంట్ చేసి సెడ్యూస్ చేస్తే, ఎంటైస్ చేస్తే, ఆయనను వలలో వేసుకుంటే నీకు ఇచ్చేది ఎంత?
5,500 వెండి నాణాలు. అంటే అప్రాక్సిమేట్గా ఇండియన్ క్యాలిక్యులేషన్లో కన్వర్ట్ చేస్తే 65 లక్షల రూపాయలు. ప్రస్తుతం మార్కెట్ వాల్యూ చూస్తే 65 లక్షల రూపాయల విలువ చేసే ఆ యొక్క ధనాన్ని ముందేస్తే, ఎరగేస్తే, ఇప్పుడు ఈమె ప్రేమిస్తున్నట్టు ఏం చేసింది? నటిస్తుంది. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, దయచేసి జాగ్రత్తగా. నేనంటే చాలా ఇష్టం ఆమెకి, ఆయనకు నేనంటే చాలా ఇష్టం, పిచ్చి ప్రేమ, ప్రాణం ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తాడు ప్రాణం? ఎందుకు ఇస్తాడు ప్రాణం? యథార్థంగా ఆన్సర్ చెప్పు. యథార్థంగా నన్నుగా ఇష్టపడ్డాడు. కట్టింగ్లో వద్దు దయచేసి. డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. వై? వాట్ ఈస్ ద మోటివేషన్? నీకు అందం ఉందా? నీ శరీరం కొరక? నీకు ఆస్తుందనా? దేని కొరకు ఎంబడబడుతున్నావు? దేని కొరకు ఎంబడబడుతుంది? ఆలోచించుకో. నిజమైన ప్రేమ నిన్ను లాలించదు. డూప్లికేట్ లవ్ ఏం చేస్తుంది? లాలిస్తుంది. కాబట్టి మొదటిగా ఈ ఫేక్ లవ్కి టైటిల్ ఏమి ఇస్తామంటే లాలించే ప్రేమ. అందుకొరకు రీసెంట్గా పాపం ఒక బ్రదర్ చాలా ఎగ్జైట్ అయిపోయాడట. ఒక అమ్మాయి మంచిగా అందగత్తి, చాలా అద్భుతంగా చూడడానికి, రూపసి. ఆమె ఎప్పుడైతే ప్రేమించడం స్టార్ట్ చేస్తో ఫిదా అయిపోయాడు. ఎంతగా ఫిదా అయిపోయాడంటే ఇంకా ఆమెకి ఏది కావాలంటే అది తెస్తూ ఉన్నాడు. ఒకరోజు అనింది, నాకు బేకరీకి వెళ్ళాలని ఉంది అంటే, బేకరీకి తీసుకెళ్తాను. బేకరీ ఖర్చు పెట్టాడు. తర్వాత అన్నాడు, నాకు మల్టీప్లెక్స్కి వెళ్ళాలని ఉంది అంటే, సరే సినిమా టికెట్ ఖర్చు పెట్టాడు. తర్వాత నాకు ఒక సెల్ ఫోన్ కావాలంటే సెల్ ఫోన్ కూడా కొని పెట్టాడు. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాపం తన యొక్క పాకెట్ మనీ, తను కష్టపడుతున్న పార్ట్ టైం జాబ్ చేసుకున్న డబ్బుతో ఇవన్నీ సంపాదించి తెచ్చిపెట్టాడు. తెచ్చిపెడతా ఉంటే ఒకరోజు పాపము తను వాళ్ళిద్దరు కలుసుకున్నారు. తను వాష్రూమ్కి వెళ్ళింది. వెళ్తే ఫోన్ మర్చిపోయింది. ఫోన్ మర్చిపోయేసరికి నేను అనుకున్నాడు, అబ్బా నా గురించి ఏమని సేవ్ చేసుకుందో, నిజంగా నా డార్లింగ్ కదా, నా హనీ కదా, ఎంత అద్భుతంగా నా గురించి పేరు చేసుకుందో. హనీ అని పెట్టుకుంటొచ్చా? డార్లింగ్ అని పెట్టుకుంటుందా? హీరో అని పెట్టుకుంటుందా? ఏమని పెట్టుకుంటొచ్చు నా గురించి అని చెప్పి ఫోన్ తీసుకున్నాడు. లాకెడ మర్చిపోయింది పాపం. నంబర్ కొడుతున్నాడు. ఈయన నంబర్ లాస్ట్ డిజిట్ కొట్టేసరికి భయం అవుతుంది. మళ్ళీ అవుతున్నాడు. లాస్ట్ డిజిట్ కొడితే ఏం రాసుకుందో, నా పేరు ఏమని రాసుకుందో అని పాపం అనుకొని లాస్ట్ నెంబర్ కొట్టి డైల్ కొట్టేసరికి కాలింగ్ బక్రా 21 అని రాసుకున్నట్టు. ఎవరటైనా నంబర్ ఎంత? 21. ఏం 21? బక్రా అంటే మన భాషలో గొర్రె. అంటే గొర్రె దేని తీసుకెళ్తారు? కోయడానికి తీసుకెళ్తారు. ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు విక్టిమ్స్? అంటే ఆమె పేరు గుర్తుపెట్టుకోలేక ఏమని రాసి పెట్టుకుంది? బక్రా 21. అక్కడే ఫోన్ చేతిలో కొన్ని ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైనా నేను వెంబడబడుతున్నంటే పెద్ద ఫీల్ అయిపోకు. అబ్బా ఎంత ప్రేమ నేనంటే, స్వచ్ఛమైన ప్రేమకు మాదే చిరునామా, అట్లాంటి టైటిల్స్ ఏమి ఇవ్వకు. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏందో చూడు ఒక్కసారి. ఎవరు చెప్పరు ముందు బ్యాక్గ్రౌండ్ నీకు? ఇప్పుడు ఏమేమి చెప్పలేదు. ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే, సంవత్సరం అడిగి అనుకో, నేనంటే ఎందుకు నీకు ఇంత ఇష్టం అని అడిగితే, నువ్వంటే ప్రాణం నాకు అంటది. కానీ ఆ ప్రాణం వెనకాల 5,500 వెండి నాణాలు ఉన్నాయని చెప్పదు. రెండోది చూస్తాం. మొదటిది ఏంది? లాలించే ప్రేమ. రైట్. నెక్స్ట్ 14వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. కాబట్టి సంసోను భార్య అతని పాదముల పడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేస్తివి. చాలు, నువ్వు నన్ను ద్వేషించావు, నన్ను ప్రేమించలేదు, ఈ ప్రేమ నిజం కాదు. ఇంకా అలాగే చూడండి 16వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 15వ వచనం. 16-15. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి. ఇప్పుడు వాస్తవంగా అమ్ముడు పోయిందేమో ఆమె, కానీ ఇప్పుడు ఏమంటుంది? నువ్వు ప్రతిరోజు నన్ను అనుమానిస్తున్నావు, నా ప్రేమ నిజమే కాదంటున్నావు, నన్ను ప్రేమిస్తే ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? ఇదన్నీ సిమ్టమ్స్ ఏమంటారు తెలుసా? అనుమానించే ప్రేమ. మొదటిది లాలించే ప్రేమ, రెండోది అనుమానించే ప్రేమ. అందుకొరకు ప్రేమలో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఇట్లా ఎందుకు చేస్తావు? ఇట్లాంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి, కొద్దిగా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా. ఊరికి అనుమానం ఉందా? ప్రేమించే నిజమైన వ్యక్తిని నేను అనుమానించడం. అనుమానం ఉన్న చోట ప్రేమే లేదు. అందుకొరకే ఒకవేళ ఈరోజు ప్రేమ, అందుకొరకు బైబిల్ రాయబడిన మాట, ఎప్పుడైతే షులమితి ప్రేమిస్తుందో దేవుడు షులమితి ప్రేమిస్తుందో అక్కడ రాయబడిన మాట, ప్రేమ మరణమంత బలము కలది. అనుమానాలు కాదు, మరణం వచ్చినా సరే ఆ ప్రేమను విడదీయలేదు. ఈరోజు చిన్న చిన్న అనుమానాలు వస్తూ రిలేషన్షిప్లో ప్రతి చిన్నదానికి డౌట్ వస్తుంది. ట్రస్ట్ బ్రేక్ అయింది అనే మాట వింటున్నారా? ఇంతగా నమ్మించావు, నా నమ్మకాన్ని అంతటిని బ్రేక్ చేసావు, ఇప్పుడు గుండె గాయమైపోయింది, ఇది ప్రేమ నిజమా కాదా డౌట్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి. అలా క్వశ్చన్లు వస్తున్నాయంటే ఈ సిమ్టమ్ మ్యాచ్ అవుతుందని అర్థం. మొదటిది ఏంటి? లాలించే ప్రేమ. రెండోది అనుమానించే ప్రేమ. మాటికి అనుమానం. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఇట్లా చేస్తావు,
అని అనుకో, కొద్దిగా ఆలోచించు. అసలు నువ్వు ప్రేమిస్తాను ఎందుకు రావు, రమ్మంటే రావా? ఐఎమ్ సారీ టు టెల్ యూ దిస్, పచ్చిగా చెప్పాలని ఆశపడుతున్నా. నీ రీసెంట్గా ఒక యూనివర్సిటీ నుంచి సూసైడ్ అటెంప్ట్ కేసు నాకు ఫార్వర్డ్ అయింది. దయచేసి ఏమనుకోవచ్చు చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. నేను పేర్లు చెప్పను, బట్ ఐ విల్ టెల్ యూ ద కేస్ యాజ్ ఇట్ ఈస్. రీసెంట్ యూనివర్సిటీ నుంచి ఆ కేసు సూసైడ్ అటెంప్ట్ వచ్చేసరికి నాకు ఫార్వర్డ్ అయ్యేసరికి కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకో లోపల నేను కేసు హిస్టరీ తీసుకుంటే నాకు గుండె పగిలిపోయింది. ఏం జరిగింది తెలుసా అండి? ఏం జరిగింది తెలుసా? చింతిస్తున్న ఈ మాట చెప్పడానికి, కానీ జరుగుతున్న సంఘటనలు ఉన్నదని చెప్పాలని ఆశపడుతున్నా. అబ్బాయి అవతల వైపు నుంచి అమ్మాయిని అడుగుతున్నాడు, నీ నేకెడ్ ఫోటో పంపి నాకని. ఈ మనింది ఇచ్చి అలా ఎలా పంపించాలి? నేను చాట్ మొత్తం చదివాను, చాట్ మొత్తం చూపించారు నాకు. ఉన్నది చెప్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త. మళ్ళొకసారి చెప్తున్నాను, ఇట్లాంటి చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ప్రస్తుతం సమాజం అటు పరిగెడుతుంది. వెంటనే ఏమన్నా తెలుసా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు కదా, నాకు ఒక ప్రాణం ఇస్తానన్నావు కదా, నేను పిచ్చిగా ప్రేమిస్తున్నాను నిన్ను, ఒక్క ఫోటో పంపించడానికి ఏమైంది నీకు? యు నో వాట్? ఆ మనింది, నేను నమ్ముతున్నాను, ప్రాణం పెడతానన్నా కానీ ఫోటో పంపించడమ్మా, ఎందుకు ఇలా అంటే? నా మీద నమ్మకం లేదా నీకు? డోంట్ యు ట్రస్ట్ మీ? ఆ పిచ్చిది ఏం చేసింది తెలుసా అండి? వాష్రూమ్కి వెళ్ళి ఫోటో కొట్టి పంపించింది. ఆ ఫోటో తీసుకున్న ఆ అబ్బాయి ఎందుకు చేశాడో ఎలా చేశాడో తెలియదు, కానీ వాళ్ళ గ్రూప్లో దిస్ ఈజ్ ద ఫోటో అని వేసాడు వాళ్ళ ఫ్రెండ్కి. వీడికి వాళ్ళతో ప్రామిస్ చేశాడంటే ఏమని, నేను ప్రేమించిన అమ్మాయి నా కొరకు ఏమైనా చేస్తుందిరా, ఏమైనా చేస్తుందని చెప్తే లాస్ట్కి చేపించి ఇంత చేస్తుందని చెప్పి ఫార్వర్డ్ చేశాడు. వాళ్ళు ఊరుకుంటారా? అది తీసుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఇది బయట వేస్తాం, వచ్చి మీరు నువ్వు మాతో రావాల్సిందే అని. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, షీ కమిటెడ్ సూసైడ్. థ్యాంక్స్ టు గాడ్ హర్ లైఫ్ ఈజ్ సేవ్డ్ బై ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. అవంటుంది, సార్ చచ్చిపోలేను సార్, నాకు మీరు కౌన్సిలింగ్ కూడా వేస్ట్ సార్, నేను చచ్చిపోతేనే బెటర్ సార్. ఎట్లా ఏడుస్తుంది తెలుసా అండి? నిద్ర పట్టట్లేదు, పిచ్చిదై రాత్రి అరుస్తుంది. షీ షౌటింగ్, పొడి చేసుకుంటుంది, రక్తాలు కారుతున్నాయి చేతికి. ఒక మాట చెప్పనా, తెలంగాణలో మన పక్క జిల్లా ఆదిలాబాద్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. కోటి ఆశలతో కూలి చేసుకుంటా తల్లిదండ్రులు పంపించారు తనని. టాప్ యూనివర్సిటీలో చదువుకుంది, సీట్ తెచ్చుకుంది. సెటిల్ అవుతున్న టైంలో ఇలా జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి ఇప్పటికి కూడా తెలియదు ఏం జరిగిందో. మై క్వశ్చన్ టుడే ఈస్, ఇట్లాంటి ఫీచర్స్ కనిపిస్తున్నాయంటే దయచేసి స్టాప్ దట్ రిలేషన్షిప్, స్టాప్ ఇట్. మొదటిది లాలించే ప్రేమ, రెండోది అనుమానించే ప్రేమ. మూడో మాట చూస్తాం, 16 న్యాయాధిపతులు అన్ని ఇక్కడే ఉన్నాయి. న్యాయాధిపతులు 16. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించే ప్రేమ. మూడో టైటిల్ రాసుకోండి, ఏం ప్రేమ అది? బాధించే ప్రేమ. ప్రేమలో నీకు బాధ మిగులుతుందా? ఊరికే బాధ పెడుతున్నారా? ఒకళ్ళ నీకు దుఃఖమే మిగులుతుందా? ఒకళ్ళ దుఃఖం మిగులుతుంది, బాధ మిగులుతుందంటే అది నిజమైన ప్రేమ కాదు. మొదటిది లాలించే ప్రేమ, రెండోది అనుమానించే ప్రేమ, మూడోది బాధించే ప్రేమ. నాలుగో చూస్తాం, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టే ప్రేమ. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఈ ప్రేమ నిన్ను కంగారు పెడుతుంది, తొందర పెడుతుంది. ఇంకో మాటలో నీకు భయాందోళనకరమైన వాతావరణం పుట్టిస్తుంది, ఒకలాంటి భయకరమైన వాతావరణం పుట్టిస్తుంది. ఈరోజు ఇట్లాంటి భయ పరిస్థితులు అంటే నువ్వు చేసే తప్పు అన్నట్టు అనిపిస్తుంది అనుకో, దయచేసి ఆ ప్రేమ కరెక్ట్ కాదు. ఇంకా చూడండి, ఇదే చూద్దాం. ఈ యొక్క న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం, 16. ఆమె అనుదినము ఆ మాటల చేత అతని మళ్ళీ చూడండి, బాధించి. ఇష్టపడిన వివాహంలో కూడా బాధించింది, ఇక్కడ మోహించిన దాంట్లో కూడా బాధించింది. కానీ నిజమైన ప్రేమలో ఏముంటుందంట? బాగా గమనించండి. ఆ యొక్క తొందరపాటు, ఒకలాంటి కంగారు, ఒకలాంటి భయాందోళనకరమైన వాతావరణం నిజమైన ప్రేమలో ఉండదు. స్పష్టంగా బైబిల్ రాస్తుంది. 1 యోహాను 4వ అధ్యాయం, 1 John 4:18, 18వ వచనం. త్వరగా చదవండి అన్న. 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం, త్వరగా చదవండి. ప్రేమలో భయము ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. చాలండి, ప్రేమలో భయము ఉండదండి. భయము అంటే తొందరపాటు, ఇంకా కొద్ది ఎక్కువైతే యాంగ్జైటీ ఎక్కువైతే వచ్చేది ఏమంటాం? ఫియర్ అంటాం. ఇప్పుడు తొందరపాటు, కంగారు,
భయము ఒకలాంటి ఎక్కడో తప్పు జరుగుతుంది, ఎక్కడో తప్పు జరుగుతుంది అనిపిస్తుందంటే అది కరెక్ట్ ప్రేమ కాదు. నువ్వు దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, నిజమైన ప్రేమలో భయము ఉండదు. ఒకవేళ భయం ఉందా, బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ నాట్ రియల్ లవ్. ఎన్ని అయిపోయాయి? 4 అయిపోయాయి. రండి 5th చూస్తాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం. అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. విసిగించే ప్రేమ 5వ టైటిల్, 5వ మాట ఏంటంటే విసిగించే ప్రేమ. డూప్లికేట్ ప్రేమ నేను విసిగిస్తుంది. ఎంత విసిగిస్తుంది తెలుసా? ఇంకా నీకు ప్రాణం మీద విరక్తి వస్తుంది, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఆరంభంలో ప్రేమ చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది, అంగరంగ వైభవంగా అనిపిస్తుంది. కానీ దినాలు గడిచే కొద్దీ అదే ప్రేమ నీకు విసుగులాగా వచ్చేస్తుంది, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇలా విసుగొస్తుందా? రీసెంట్గా మనందరికీ బాగా పరిచయం డిమానిటైజేషన్ అయింది. డిమానిటైజేషన్ అంటే మనము నోట్ బ్యాన్ అయింది కదా. నోట్ బ్యాన్ అయిన తర్వాత మనకు 2000 రూపీస్ నోట్ వచ్చింది. ఆ సందర్భంలో బాగా అందరూ ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చారు. ఏం చెప్పారంటే, ఒక జరిగిన సంఘటన చెప్పాలని ఆశపడుతున్నా. ఒక భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకున్నారంట. ఎంత కొట్లాడుకున్నారంటే విసుగొచ్చేసి ఇంకా డైవర్స్ దాకా వెళ్ళిపోయారు. డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నప్పుడు ఆ డైవర్స్కి వెళ్ళాలన్న టైంలో కోపం తట్టుకోలేకపోయాడు ఈయన. ఆమె ఊరికే విసిగిస్తా ఉంది. ఎంత కోపం వచ్చిందంటే ఇంకా ఆమెని వీరబాదాడు. ఎట్లా వీరబాధ అంటే మొత్తం ఒళ్ళంతా గాయాలైపోయాయి. ఎవరికి? భార్యకి. అంత గాయం అయిపోయేసరికి ఈయనని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు, జైలుకి తరలించారు. ఈ యొక్క హరాస్మెంట్ కేసు కింద తరలిస్తున్న టైంలో తన హియరింగ్ వచ్చింది. తను కోర్టుకు వచ్చాడు. కోర్టుకు వచ్చిన తర్వాత ఆ కోర్టులో ఇప్పుడు న్యాయవాది ఈయన పక్షాన వాదిస్తుండేసరికి అప్పుడు జడ్జ్ అన్నాడు, నువ్వు చేసింది అసలు బాగుందా? అలా నీ భార్యని కొట్టొచ్చా? అసలు కొట్టడానికి నీకు సిగ్గులేదా? ఇలా ఇంత ఘోరంగా తనని చేసుకుంటావా? హౌ డేర్ యూ డూ దట్ అని చెప్పి అనేసరికి అన్నాడు, సారీ సార్, కోపం కంట్రోల్ కాలేదు, చాలా విసుగొచ్చేసింది కాబట్టి కొట్టేశాననేసరికి అప్పుడు అన్నాడు, మరి ఫైన్ వేస్తున్నాను నీకు అని. సరే ఫైన్ కడతాను సార్ అనేసరికి నువ్వు ఇలా చేసుకున్నందుకు పనిష్మెంట్తో పాటు ఫైన్ 1000 రూపాయలు అన్నాడు. అనేసరికి నేను అన్నాడు, సార్ మీరు ఏమనుకోరంటే ఇంకొకసారి నేను ఇంటికి వెళ్ళి ఇంకోసారి భార్యను చితకబాది రావాలని ఉంది సార్ నాకు అన్నాడు. ఎందుకు చితకబాదాలని ఉంది నీకు అంటే, సార్ ఏం లేదు సార్, ఇప్పుడు నా దగ్గర 2000 రూపీ నోటే ఉంది, మీరేమో 1000 రూపీస్ ఫైన్ వేశారు, నా దగ్గర 2000 రూపీస్ ఉంది, చేంజ్ ప్రాబ్లం కాబట్టి ఇంకోసారి కొట్టొస్తాను, మళ్ళీ అప్పుడు తీసుకోండి 2000 అన్నాడు. అర్థమైందా? వినిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వినిపిస్తాను వాళ్ళు చేతండి. ఓకే, ఇప్పుడు ఎంత విసిగిపోయి ఉన్నాడంటే ఛాన్స్ ఇస్తే ఇంకోసారి కూడా పోయి బాధ వస్తాడట. అంటే అంత విసిగిపోయాడు. ఇక జడ్జి ఏం చేయాలి అర్థం కాక నవ్వుకున్నాడు. ఎందుకు? ఈయనేమో పాపం ఫైన్ వేసి ఇంకా నెక్స్ట్ టైం పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ చేయడనుకుంటే ఈసారి ఏం చేస్తున్నంటే ఆ ఛాన్స్ తీసుకొని ఇంకోసారి పోయి కొట్టేసి రావాలనుకుంటున్నాడు. అంత విసిగిపోయాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ప్రేమలో విసిగిపోతున్నావా? ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ లవ్. నెక్స్ట్ 6వ మాట చూస్తాం, 16. అతడు ప్రాణం విసిగి చావగోరెను. చచ్చిపోవాలనిపిస్తుందా? సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయా? ప్రేమలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఇంకేదో ప్రాబ్లం వస్తే వెంటనే చచ్చిపోవాలని అనిపిస్తుందా? నిజమైన ప్రేమలో చచ్చిపోవాలని అనిపించదు. నిజమైన ప్రేమలో చంపేయాలని కూడా అనిపించదు. ప్రస్తుతం ఏంటంటే దొరకకపోతే యాసిడ్ దాడి చేసి చంపేయాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఇవే 2 ఆప్షన్స్. అందుకొక విషాదం ఏం తెలుసా అండి, ఎక్కువ సూసైడ్స్ ఎక్కువ జరుగుతుంది. దాంట్లో స్టాటిస్టిక్స్లో రీసెంట్గా తమిళనాడు ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ ఏపీ, తెలంగాణ నెక్స్ట్ వచ్చాయి. దేంటో తెలుసా? సూసైడ్స్, లవ్ ఫెయిల్యూర్స్లో. ఇంకా అనుకున్న అమ్మాయి దొరకలేదు, అనుకున్న అబ్బాయి దొరకలేదు, నో చెప్పాడు కాబట్టి ఏం చేయాలి? వెంటనే చున్నీ ఎక్కడుంది, లేకపోతే ఎంట్రీని ఎక్కడుంది, ఇదే వెతుక్కుంటున్నావా? ఒకవేళ అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ చచ్చిపోవాలనిపించదు. నిజమైన ప్రేమలో సూసైడల్ ఐడియేషన్స్ రావు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఐడియేషన్స్ రావు, ఆ తలంపులు రావు. ఇప్పుడు ఆఖరి మాట చూసుకొని ముగించేస్తాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 18వ వచనం. అతడు తన అభిప్రాయమును తనకు తెలుపనని డెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీయుల సర్దారులు పిలిపించి ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినను. అలాగే 14వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి, ముగించేసుకుందాం.
14:17. అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను ఆ విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సండపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే ఈ 2 దృష్టాంతాల్లో 14లో 16లో జరిగిన ఒక కామన్ ప్రిన్సిపల్ ఏంటంటే, సంసోన్ దగ్గర సీక్రెట్ అంతటి లాగి దీని అంతటి తీసుకెళ్ళి ఏం చేశారు, బయట విప్పేశారు. నిజంగా ప్రేమ నిన్ను కప్పుతుంది కానీ ఎప్పుడు కూడా నేను విప్పదు. రియల్ లవ్ విల్ కవర్ యూ బట్ ఇట్ విల్ నెవర్ అన్కవర్ యూ. ఈరోజు విప్పే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా అంటే అది నిజమైన ప్రేమ కాదు. అందుకొరకు నిజమైన ప్రేమ గుర్తు పేతురు రాస్తుంటాడు. 1 పేతురు 4:8 చదవండి. 1 Peter chapter 4 verse 8. 1 Peter chapter 4 verse 8. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవరైయుండు. చాలండి. ప్రేమ అనేక పాపాలు ఏం చేస్తుందంట, కప్పేస్తుంది. విషాదం ఏంటంటే ఈరోజు నీ ప్రేమలో నువ్వు అన్నీ షేర్ చేసుకుంటావు, సీక్రెట్స్ అన్నీ షేర్ చేసుకుంటావు. ప్రేమిస్తున్నప్పుడు విషాదం ఏంటంటే అన్నీ షేర్ చేసుకొని సీక్రెట్లన్నీ పని చేసుకొని తర్వాత ప్రేమ నిజం కాదని తెలిసి అటు బయటకు రాలేక అటు కంటిన్యూ కాలేక ఈ రెండింటి మధ్యలో సతమవుతున్నారు. 100 మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రియ తమ్ముడు చెల్లి, ప్రేమతో చెప్తున్నాను, ప్రేమలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతావో నీకు తెలియదు, ఏమేం పంపించుకుంటావు కూడా నీకు తెలియదు, ఆ ముసుగులో నువ్వు ఏం చేస్తావు కూడా నీకు తెలియదు. అందుకొరకు ఎవరన్నారు ప్రేమ గుడ్డిదని. గుడితనంలో ఏం చేస్తున్నావో నీకు తెలియదు, అన్నీ పంపించేస్తావు, అన్నీ అక్కడ సేవ్ చేసుకొని పెట్టుకుంటారు అవతల యువతల, చాట్ హిస్టరీతో పాటు స్నాప్షాట్లు కొట్టి. మధ్యలో బెడ్స్ కొడితే లేదు నాకు ఇంట్లో వేరే వివాహాలు చూస్తున్నారు అని మాట మార్చిన తర్వాత అవునా అలాగా సరే ఇవన్నీ నేను పెడతాను, ఎక్కడ సోషల్ మీడియాలో పెడతాను, మీ డాడీకి పంపిస్తాను, మీ నాన్నకు పంపిస్తాను, నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు, ఇవన్నీ నా దగ్గర లేవనుకున్నావా అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళి బయట వేసినప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఐఎమ్ సారీ టు టెల్ యూ దిస్ ఎగ్జాంపుల్, చెప్పి ముగించేస్తాను. మన విశ్వాసికి జరిగింది. హైదరాబాద్లో జరిగిన సంఘటన. ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమించింది, అతడు కూడా పిచ్చిగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించారు ఒకరొకరు అంటే వాళ్ళ మనసు విప్పి మాట్లాడేసుకున్నారు. మనసు విప్పి మాట్లాడేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా బాగానే ఉంది, ఆ స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ పంపించింది, తన సీక్రెట్స్, తన వీక్ పాయింట్స్, తన యొక్క ఇంకా ఏది దాచుకోలేదు తను. మీకు అర్థం చేసుకోండి, ఏది దాచుకోలేదు, అవన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు పెళ్లి సంబంధాలు తీసుకొచ్చి, అమ్మ నీకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఈమెనింది లేదు డాడీ నేను ఆల్రెడీ ఇష్టపడ్డాను ఒక అబ్బాయిని. ఆ మాట చెప్పేసరికి వాళ్ళ నాన్న చితక బాధేశాడు. ఇష్టపడ్డామంటే సింపుల్గా ఇష్టపడ్డాను, అని పెద్ద ఇష్టం లేదు, జస్ట్ ఏదో బాగున్నాడు అనిపించింది, అంతే కదా నేను చెప్పినాడు పెళ్లి చేసుకో అన్నాడు. ఆమె బయట చెప్పుకోలేకపోయింది అక్కడ, అట్లని చెప్పి ఇక్కడ నాన్న మాటకి విధే చూపించడానికి కష్టం అనిపించింది. వెంటనే వాళ్ళ ఇంట్లో భక్తిగల క్రైస్తవులు కాబట్టి వాళ్ళ నాన్న స్ట్రిక్ట్గా వేరే అదర్ ఆప్షన్స్ లేవు, నో అదర్ ఆప్షన్ అని చెప్పాడు. చెప్పేసరికి లాస్ట్కి ఈమె తల వంచింది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఏ స్థాయిలో తల వంచింది అంటే లాస్ట్కి వాళ్ళ నాన్న చెప్పే సంబంధం చేసుకుంటాను అని ఓకే చేసింది. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఎలాగైనా సరే ఇప్పుడు ప్రియుడిని ప్రేమించిన ప్రియుడికి ఎట్లాగోలా కన్వే చేయాలి, ఎలాగోలా తను మార్చుకోవాలి అని చెప్పి ప్రయత్నించి ఆ వ్యక్తిని స్లోగా చెప్పడం స్టార్ట్ చేసింది. నాకు ఇంట్లో వివాహాలు చూస్తున్నారు అని అన్నాడు. చూస్తే దానికే ఉంది, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మనమే చేసుకుంటాం కదా అంటే డాడీ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే ఏముంది, పోయి మాట్లాడతా, లేదు ఇంకా మాట్లాడితే తట్టుకోలేడు, ఇంకా డాడీ ఇంకా చంపేస్తాడు నన్ను, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే అక్కడే చేసుకొని వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. ఈ మాట విన్నాడు. విన్న వెంటనే ఏం చేశాడు తెలుసా అండి, ఒకటే మెసేజ్ పెట్టాడు, సరే నేను ప్రూఫ్స్తో పాటు మన ఇద్దరి మధ్యలో జరిగిందంతా తీసుకెళ్ళి నేను మీ నాన్నకి వాట్సాప్ చేస్తున్నాను, మీ అమ్మకి వాట్సాప్ చేస్తున్నాను, అది చూసుకున్న తర్వాత ఏం చెప్తాడో మీ డాడీ మమ్మీ నాకు చెప్పు అని టెక్స్ట్ చేశాడు వాట్సాప్. ఈ అమ్మాయి తిరిగి కాల్ చేస్తుంది, ఫోన్ ఎత్తలేదు. వెంటనే ఏం చేసింది తెలుసా, పంపించేసాడని అనుకొని ఇమ్మీడియట్గా సూసైడ్ చేసుకుంది, చనిపోయింది. వాళ్ళ నాన్నకు తెలిస్తే తట్టుకోలేడు నాన్న అని చెప్పి ఈమెనే చనిపోయింది. ఎందుకు చనిపోయింది ఎవరు తెలియదు, వాళ్ళ నాన్నకు కూడా తెలియదు.
పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు ఎందుకు చనిపోయారని చెప్పి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే సూసైడ్ చేసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ ఫోన్ తీసుకొని లాస్ట్ కాల్ రికార్డ్ తీసుకొని ఆ లాస్ట్ మెసేజ్ చూస్తే అప్పుడు దాంట్లో రాస్తుంది, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ వాట్ ఆల్ హ్యాపెన్ బిట్వీన్ యూ అండ్ మీ టు డాడ్. అది లాస్ట్ మెసేజ్. తను ఎవరు తెలుసా? ఒక మామూలు వ్యక్తి అయితే నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు. షీ వాజ్ అ ఎండి జనరల్ మెడిసిన్. ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ పాస్ అయింది, ఎంతో కష్టపడి పీజీ సీట్ తెచ్చుకుంది, అది జనరల్ మెడిసిన్ తెచ్చుకుంది ఫస్ట్ అటెంప్ట్లో. షీ వాజ్ అ జీనియస్. ఆ సూసైడ్ చేసుకుంటున్నప్పుడు ఆ దృశ్యము, తన శవాన్ని చూస్తున్నప్పుడు తట్టుకోలేకపోయారు అందరం. ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తాను. ఇంకొక ఆమె కూడా మెడికల్ డాక్టర్. ఇది విజయవాడలో జరిగింది. ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు, న్యూస్లో కూడా చదివారు. తను కూడా క్రైస్తవురాలే, భక్తిగల క్రైస్తవురాలు, కుటుంబంలో జన్మించింది. ఆల్రెడీ పెళ్ళైనోడిని ప్రేమించింది. మీరంటే అదేంటి, అది కూడా ప్రేమనా అని. ఏ స్థాయిలో ప్రేమించిందంటే ఆ వ్యక్తి కొరకు ఆ వ్యక్తి కూడా ప్రేమించాడు. ప్యారలల్గా రెండు ట్రై చేస్తూనే ఉన్నాడు ఆ వ్యక్తి కూడా. ఒకరోజు ప్రాక్టికల్గా పాసిబుల్ కాదని తెలిసిందో ఏమో తెలీదు, డైరెక్ట్గా తన మోపెడ్లో బయలుదేరింది. మరుసటి రోజు ఢిల్లీకి వెళ్ళి సివిల్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళ అక్క సివిల్ సర్వెంట్, ఐఏఎస్ ఆఫీసర్, కర్ణాటక క్యాడర్. జరిగిన సంఘటన మీకు అందరూ తెలుసు న్యూస్లో. తను బైక్లో బయలుదేరింది, ఆ విజయవాడ నది ఉంది కదా, ఆ యొక్క దాంట్లో దూకేసింది. బైక్ పక్కన పడిపోయింది, చెప్పులు అలా కొట్టుకొని వెళ్ళిపోయాయి. ఆఫ్టర్ ఫ్యూ మోర్ కిలోమీటర్స్ దూరంకి వెళ్ళిన తర్వాత బాడీ బయటకు తెలియదు. చాలా రోజులు వెతికారు. 3 రోజుల తర్వాత బాడీ దొరికింది ఒక కార్నర్కి ఎక్కడో, తట్టుకుంది పోయి, శవం ఊరిపోయింది. తీరా చూస్తే విషాదం ఏంటంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు. అబ్బాయి మాత్రం సిద్ధంగా ఉన్నాడు, ఈమె మాత్రం తట్టుకోలేకపోయింది. లాస్ట్కి చేసుకుంటే అతను చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతాను. ఆ వ్యక్తి నో అన్నాడో ఏమన్నాడో ఏది తెలీదు. రాజకీయ కుటుంబానికి చెందిన వాళ్ళు అవతల వాళ్ళు. ఈ అమ్మాయి ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకొని అక్క ఐఏఎస్ ఆఫీసర్ అయింది, చెల్లి డాక్టర్ అయింది, మంచి సెటిల్ అయ్యారు. త్వరలో తను కూడా సివిల్ సర్వెంట్ కాబోతుంది. ఇంత ఫ్యూచర్ పెట్టుకుని వెళ్ళి ఆత్మహత్య చేసుకొని ఆ నదిలో వాళ్ళ శవాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఒక్కసారి వాళ్ళ అమ్మా నాన్నలు ఏడుస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, చాలా బాధ అనిపించింది. నా హృదయం తరుక్కుపోయింది. చిన్నప్పటి నుంచి మా దినం స్టార్ట్ అయ్యేది ఫ్యామిలీ ప్రేయర్తోనే. అట్లాంటి భక్తిగల క్రైస్తవ కుటుంబంలో పెంచాము. మా కూతురు ఇలా చేస్తానని అనుకోలేదు. తన తల్లి ఏడుస్తున్న కన్నీరు గాథ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్, యవనస్తుల టాపిక్ లేదని చెప్పాల్సి వస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిది. ముసుగులో గుద్దులాడే కంటే జరిగే సంఘటనలు ఉన్నట్టు చెప్తే మంచిది. కనీసం భావి తరాలైనా సరే అటువంటి పొరపాటు చేయకుండా ఆపబడతారని ఆశతో ఈ మాట చెప్తున్నాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా యవన చెల్లి, సహోదరుడా, తమ్ముడా, ఒక మాట చెప్తున్నాను. ఈరోజు ఇష్టమా, అది మోహమా, అది ప్రేమనా? ఈరోజు ఇంత క్లియర్గా 7 గుర్తులు మీ ముందు పరిచయం చేశాను. ఈ 7 గుర్తుల్లో ఏ ఒక్క గుర్తు మ్యాచ్ అయినా సరే దయచేసి ఉన్న ప్రాంతంలో నువ్వు మానేసి ప్రభువును ప్రేమించడానికి ఇష్టపడి తీర్మానం చేసుకొని ఇప్పుడు దేవునికి అప్పగిస్తే రైట్ నౌ గాడ్ విల్ బిల్డ్ యూ బ్యాక్. ఇప్పుడు తిరిగి దేవుడిని కట్టాలని ఆశపడుతున్నాడు. నిజంగా అటువంటి ఆశ ఉన్న వాళ్ళు దయచేసి కళ్ళు మూసుకుందాం. ఉన్న ప్రాంతంలో మన కళ్ళు మూసుకొని దేవుని చేతికి సంపూర్ణంగా సజీవ యాగంగా ఆదాము అప్పగించుకున్నాడు. తన శరీరము సజీవంగా అప్పగించుకున్నాడు, ఒక యాగంగా అప్పగించుకున్నాడు. ఆ దేవుడు గాయం చేస్తున్నప్పుడు అప్పగించుకున్నాడు, మాంసం తీస్తున్నప్పుడు అప్పగించుకున్నాడు, పక్కటెంక తీస్తున్నప్పుడు అప్పగించుకున్నాడు, తిరిగి తీసిన దేవుడు పూడ్చడం కూడా అప్పగించుకున్నాడు. హీ గాట్ ద బెస్ట్. ఇస్సాకు తన జీవితంలో వివాహం కొరకు ఎవరు కావాలని చెప్పి ఆలోచనలు పెట్టుకోలేదు. నేను నా తండ్రిని ఎలా సంతోషపరచగలను, నా దేవుని ఎలా సంతోషపరచగలనని మాత్రమే ఆలోచిస్తూ వచ్చాడు. అటువంటి ఇస్సాకుకు దేవుడు శ్రేష్టమైన భార్యను ఇచ్చాడు. ఈరోజు నువ్వు వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ సొంత చాయిసెస్ చేసుకుంటూ బహుశా పొరపాట్లు ఏమైనా చేస్తున్నావా? ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకపోతే ఎలా, అలా ఉంటే ఎలా, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకున్నావా? ఆ ఆలోచనలు నీకు నిరుత్సాహాన్ని మిగులుస్తాయి. మూడోదిగా యాకోబులాగా ప్రయత్నించి తన 14 సంవత్సరాల అమూల్యమైన జీవితాన్ని గొడ్డు చాకిరి చేసుకుంటూ త్యాగం చేసుకున్నాడే, ఆ విషాదగాథగా మిగిలిపోవాలని ఆశ ఉందా?
నిజమైన ప్రేమలో 7 లక్షణాలు మనం చూస్తూ వచ్చాం. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తిలో, నీ ప్రేమ బంధములో ఈ 7 గుర్తుల్లో ఏ ఒక్క గుర్తున్నా సరే మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత త్వరగా నువ్వు మానేస్తే నీకు అంత మంచిది. ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. నిజమైన ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. నిజమైన ప్రేమలో అనుమానాలు ఉండవు. నిజమైన ప్రేమలో విసిగిపోయే ప్రయత్నాలు చేయవు. నిజమైన ప్రేమలో సూసైడల్ ఐడియేషన్స్ రావు. బాధపడదు. నిజమైన ప్రేమలో బాధ ఉండదు. చచ్చిపోవాలనిపించదు. ఈరోజు ఇట్లాంటి కోరికలు వస్తున్నాయా? ప్రభువుతో మాట్లాడుతున్నాడు. నిజమైన ప్రేమ నిన్ను కప్పుతుంది కానీ విప్పదు. ఈరోజు నీ సీక్రెట్స్, నీ వీక్నెసెస్, ప్రేమిస్తున్నావన్న యొక్క భ్రమలో నీ మనసంతా తిప్పేసి మాట్లాడేసుకున్నావా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నెక్స్ట్ టైం నుంచి అట్లాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్లే దయచేసి మోసపోకు ప్రియ సహోదరి సహోదరుడా. డోంట్ బి చీటెడ్. ఇంకొక విషాదగాథగా నీ యొక్క భవిష్యత్తు మిగలడం ఎవరికి ఇష్టం లేదు. నీ కన్న తండ్రికి ఇష్టం లేదు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి ఇష్టం లేదు. ఈరోజు ఒక బంధం కొరకు నీ ప్రాణాలే త్యాగం చేసుకునే అటువంటి మూర్ఖ పరిస్థితులు ఉన్నట్లయితే ప్రభు నీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీ యొక్క అమూల్యమైన శరీరం ఇది దేవాలయం. ఈ దేవునికి మాత్రం ప్రతిష్ఠ చేయబడాలి. దేవునికి తప్ప ఇంకా దేనికి వాడినా సరే ఈ అమూల్యమైన శరీరాన్ని నువ్వు దుర్వ్యాపారం చేస్తున్నావు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు చేతికి అప్పగించుకో. నీ కొరకు సిద్ధపరిచిన ఆ పాలి భాగస్తుడిని ఏర్పరిచిన నీ పక్కటెముకను సిద్ధపరిచిన దేవుడు నీ కొరకు దయచేయనప్పుడు ఆ బంధము ద్వారా దేవుని మహింపరచు. తీర్మానం చేసుకుందాం. మన జీవితాలు ప్రభు చేతికి అప్పగించుకుందాం. ఒకవేళ మోసపోయినట్లయితే క్షమాపణ కోరుదాం. తిరిగి దేవుడు కట్టాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.